దేవా మరణలోయలందున నేనున్న తరుణములు నాకు విరోధమైన మరణలోయలందున నేనున్న తరుణములు నాకు విరోధమైన చరణములు పాడెడు విధమున నీవు నన్ను చూచున్నావుగా మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో ఉన్న వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో ఉన్న వదలవు నన్నిల అనాథునిగనెప్పుడు నన్ను బ్రోచుచూ ఉందువుగా మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమును నీచుడనగున కనులకు ప్రత్యక్షపరచితివి మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా పర్వతములు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పర్వతములు తొలగినను గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడాని వెలలిని అట్టి కృపణను విడువదు హల్లెలూయా మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా దేవా నీ విశ్వాసత ఎంత, నీ ప్రేమ ఎంత గొప్పది. దయామయుడైన తండ్రివి, తల్లిని మించిన దాతవు, మాయా కల్పిత కథల నుండి మమ్మల్ని రక్షించేవాడివి, నువ్వే మా దేవుడవు. ఇంకొక పాట పాడదాం. 180. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము, అంధకార లోయలోనా పడింది భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని, ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము, ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మారించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్, కుమ్మ
కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. అనుక్షణము నన్ను చిక్కుము, అనుక్షణము నన్ను చిక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉన్నాను, లేపయ్యా శుద్ధి చేయి. ఈ ప్రభు తప్ప మనకు సహాయం చేసేవారు లేరు. ప్రియ ప్రభుని నమ్మకంగా వెంబడిద్దాం, ప్రభు ద్వారా మేలు పొందుకుందాం. పోయిన వారు మేము వాక్యం విన్నాం, మీరు చెప్పాలి. ఏమ్మా ఏంటయ్యా? ఎవరు? చిన్నదా? అవును. ఏం పేరు? ఆ పేరు చెప్పాలి. చెప్పు. ఏంటమ్మా? ఏం చెప్పు. ఏమో. ఏం పేరు? ఏంటయ్యా? పోయిన వారు మేము రాలేదయ్యా అంటారా? రాకపోతే లైవ్లో ఉంటాయి, వినాలి, ఇన్ని చెప్పాలి. రాలేదంటే వదలను కదా, వస్తుంది కదా, మరి వినాలి కదా, చెప్పాలి కదా. రాలేదంటే ఒప్పుకోను కదా. కాలేజీకి వెళ్ళావు, నిన్న పాఠం చెప్పలేదు, నేను రాలేదంటే వదిలేస్తాడా? ఎగ్జామ్లు ఈ అమ్మాయి రాలేదులే, ఆ ప్రశ్న ఏమోలే అంటాడా? మరేంటది? ఇక్కడ ఏం కుదరవు. అప్పుడు నువ్వు నీ నెంబర్ లేకపోతే యాడ్ చేయించుకో. ఉందా నీ నెంబర్? దానిలో ఉంటుందా? మరుండి తీయాలి మరి. ఓకే, సరే. రోదే అని చిన్నది, ఆ చిన్నదాని గురించి విన్నాము. రోదే అంటే గులాబీ అని అర్థము. ఈమె జీవితంలో గులాబీ అంత అందంగా ఉంటుందో అంత అందంగా పైకే కాదు, బాహ్య సంబంధమైన అందమే కాదు, ఆత్మీయ అందం కూడా ఉంది ఆ చిన్న బిడ్డకి. ఎక్కడుందని విన్నాము? చిన్నదని విన్నాము. ఆమెలో చాలా గొప్ప లక్షణాలు విన్నాం. దాదాపుగా 11 లక్షణాలు విన్నాం. కాబట్టి మన జీవితంలో అటువంటి చిన్నదానికి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. అనేకులు దీవెనగా మనం బ్రతకాలి అన్నది దేవుని వాక్యం. సరే, ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డవారు ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభా దయచూపు.
నాయనా భయ్యా ఆమెన్. దయగలిగిన నాయనా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోటకు మాకు మిరిచి నీ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ఎలా మీరు మమ్మల్ని ప్రేమించి కంటికి రేపలా కాపాడుతూ మా ఎడ్ల చూపుచున్న మీ కృపలను బట్టి వందనాలు. పాటల ద్వారా పరమ తండ్రివైన మిమ్మను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి. మీ వాక్య వెలుగు దగ్గరకు వస్తున్నాము. మీరే మమ్మల్ని వెలిగించి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించము. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడు. అనేకులు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ ఉండునట్లుగా దయతో సహాయం చేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఇంతవరకు సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందాం దేవా. పడుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. దయగలిగినైనా యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాన్ని నింపుకోవాలని, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధలు నెమ్మది ఇచ్చేది నీ వాక్యము అని మేము మీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ దినము మాకు కావలసిన వాక్కులు మీరు మాకు ఇవ్వండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అనేకులు దీవెనకరముగా మమ్మల్ని మా జీవితాన్ని మీరు చేయండి. ఇంతవరకు మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదైనా ప్రత్యేకంగా మీ దయగల హస్తాన్ని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, ఇదైనా మాకు కావాల్సిన వాక్యం, లైవ్లో వాక్యం వింటున్న ప్రజలకు కావాల్సిన వాక్కులు మీరే దయచేయమని, అయోగ్యుని నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యానికి వెళదాం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 26వ వచనం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 26వ వచనం. నీవు నా తండ్రివి. కీర్తనలు 89వ అధ్యాయము, క్షమించండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 26వ వచనం. కీర్తనలు 89:26, క్షమించండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. నీవు నా తండ్రివి, నా దేవుడవు. ఈ దినము ఫాదర్స్ డే, అంటే తండ్రుల దినోత్సవము. కాబట్టి తండ్రులకి, పిల్లలైన మీరు మీ తండ్రికి శుభాకాంక్షలు చెప్పండి. ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. త్వరగా దేవుని వాక్యం తర్వాత వెళ్ళిపోతాను. ఈ దినము తండ్రుల దినోత్సవము. తండ్రి కుటుంబము అంటే లేదు, త్వరగలే మీ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. ఓకే హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. మేము ఎలాగా ఉదయకాలము ఆరాధనలో మేము ఇలా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విన్నాం. నీవు నా తండ్రివి, నా దేవుడవు. తండ్రిని ఇంగ్లీష్లో ఫాదర్ అంటారు. ఫాదర్ అంటే FATHER, తెలుగులో తండ్రి అంటారు. తండ్రి అంటే ప్రేమకు ప్రతిరూపము. తండ్రిని నాన్న అంటారు, కొంతమంది అబ్బా అంటారు, కొంతమంది అయ్యా అంటారు. చెప్పండి, నాన్న అంటారు. చెప్పండి, ఇంకా ఏమేమంటారు? బాబా అంటారు, డాడా అంటారు, డాడీ అంటారు.
పప్పా అంటారు. సరే, చూడండి, నాయనా అంటారు, అయ్యా అంటారు. ఇవన్నీ కూడా నాన్న అంటారు, నాయనా అంటారు. సరే, ఇవన్నీ తండ్రికి ఉన్న పర్యాయ పదాలు. నాన్న అంటే ప్రేమకు ప్రతిరూపం. నాన్న మన కోసము తన ఆలోచనలు ఆశలన్నీ వదులుకొని మనమే సర్వము అని సర్వస్వం అని మన కొరకే ప్రయాసపడతాడు. నాన్న ప్రేమకు కొలమానం అనేది లేదు. ఎప్పుడు చూసినా నా భార్య, నా పిల్లలు అనుకుంటూ ఉంటాడు. ఏం తీసుకొని వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? నా భార్య బియ్యం అయిపోయినాయి అంది. పిల్లలు, మా అమ్మాయి డాడీ వచ్చేటప్పుడు మ్యాంగోస్ పట్టుకురా అంది. నా వచ్చేటప్పుడు నా పెన్నులు అయిపోయినాయి, పెన్నులు పట్టుకురా అంది. వచ్చేటప్పుడు ఒకసారి రివైండ్ చేసుకుంటా, ఇంటికి వెళ్తానా, ఏం కావాలి? తీసుకెళ్ళకపోతే ఆ పిల్ల ఏడుస్తుంది. కాబట్టి ఏదో ఒకటి డబ్బులు లేకపోయినా ఏదో కష్టంతో నాన్న ప్రేమకు కొలమానం అనేది లేదు. నాన్న ప్రేమకు అదుపు అనేది ఉండదు. కుక్క వచ్చింది మీద పడుతుంటే అడ్డం పడతాడు. పిల్లోడిని కొడుతున్నాడు ఎవడో, ఈయన బలం ఉందా లేదా చూసుకోడు. నా పిల్లోడిని కొడతావరా అని మీదకి వెళ్తాడు. 4 దెబ్బలు తిని బయటకన్నా వస్తాడు తప్ప పిల్లవాడిని కాపాడుకోవడానికి ఇష్టపడతాడు, కష్టపడతాడు. ఎవరో నాన్న. ఏమో లేడు, చాలా చూస్తాడు, చాలా బలంగా ఉన్నాడు, అంతెత్తున్నాడు. నేను చూడబోతే సన్నగా ఉన్నాను, ఏం చేస్తాడో, నన్ను కొడితే కొట్టాడా నా కొడుకుని అంటాడా? అనడో. నా కొడుకుని కొడతాడా వాడు అని కర్ర తీసుకోనో ఏదో తీసుకోనో ఎట్లాగో ఆడు ఎంత బలవంతుడైనా మీదకి వెళ్తాడు. అదే నాన్నలో ఉన్నటువంటి గొప్పతనం. ఏంటయ్యా, అవునా కదా? చెప్పండి అయ్యా, అంతేనా? నాన్న ప్రేమకి కొలమానం లేదు. ప్రతి అడుగులో తోడుగా ఉండేవాడు నాన్న. స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ వచ్చినాయి, హాస్టల్కి వెళ్తున్నావు, అన్ని బ్యాగులు సర్దుకొని తీసుకొని వెళ్తాడు. ఎవరో అడుగున తోడుగా ఉంటాడు నాన్న. అలాగా నాన్న ఉన్నంత వరకు ఏంటి మనకు ఎంత భరోసా, ధైర్యం. ఏదైనా ఉందనుకో, నన్ను కొడతావా, మా నాన్న చెబుతా ఉండు అంటారు పిల్లలు. ఏమంటారు? చిన్నప్పుడు అన్నావా లేదు, అనలేదు ఎప్పుడు? అబ్బా, ఏంటి నన్ను కొడతావా, మా నాన్న చెప్పాననుకో ఏం చేస్తారో తెలుసా అంటారు పిల్లలు కొంతమంది. మీరు ఎప్పుడు అనలేదా? అయ్యో, అన్నారా? నువ్వు కొట్టావనుకో మా నాన్నకు చెబుతా. నాన్న ఉన్నంత వరకు ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. నాన్న ప్రేమ ఉన్నంత వరకు మన జీవితము వెలిగించబడుతూ ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. ఇది నాన్న. ఇంగ్లీష్లో ఫాదర్ అన్నారు, FATHER. ఫాదర్ అంటే ఫర్ ఎవర్ విత్ హిజ్ ఫ్యామిలీ. ఎఫ్ అంటే ఫర్ ఎవర్ విత్ హిజ్ ఫ్యామిలీ. ఎప్పుడు ఇల్లు ఇల్లు ఇల్లు, నా భార్య పిల్లని ఆలోచిస్తూ ఉంటాడు. ఎఫ్ అంటే ఫర్ ఎవర్ విత్ హిజ్ ఫ్యామిలీ. ఎప్పుడు ఇల్లు ఇల్లు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నా, అరే మీ అమ్మాయి పలానా తెమ్మందరా, ఇంటికి వెళ్ళాలరా, పొద్దుపోయిందిరా, పిల్లలు ఉన్నారా, ఉండు కోసేపు అంటే, లేదు నీకు పని పాట ఉందా, నా పిల్లలు ఉన్నారు, వెళ్తా. మబ్బు పెట్టి ఉంది, పిల్లలు బెదురుతారు, మబ్బు ఉరువులు వస్తే భయపడతారు, వెళ్ళిపోతా. చూడండి, ఫర్ ఎవర్ విత్ హిజ్ ఫ్యామిలీ. ఎప్పుడు పిల్లలు. నెక్స్ట్ ఏ, ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఎప్పుడు నీకోసమే ఉంటాడు. ఏ అంటే ఆల్వేస్ దేర్ ఫర్ యూ, నీకోసమే ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. మా అమ్మాయి రాలేదు, ఫోన్ రాలేదు, పలానా సెంటర్లో దిగుతానంది, దిగే ముందు నేను ఫోన్ చేస్తాను డాడీ అంది, ఇంకా రాలేదు ఏంటి ఫోను, లేకపోతే రిజల్ట్స్ పలానా టైం అంది, లేకపోతే పలానా దగ్గరికి వస్తానని చెప్పింది, లేకపోతే మా మాస్టర్ గారు రమ్మన్నారు అని చెప్పింది. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు కుటుంబాన్ని గురించి. ఫర్ ఎవర్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ, ఎప్పుడు నీకోసమే ఉంటాడు. టీ, ది ఓన్లీ వన్ హూస్ దేర్ టు టీచ్. టీ అంటే ది ఓన్లీ వన్ హూస్ దేర్ టు టీచ్. నీకు నేర్పడానికి ఎప్పుడు ఒకే ఒకడు సిద్ధంగా ఉంటాడు, తండ్రి. తండ్రి నేర్పుతాడు. ఎలాగా తండ్రి ఎట్లా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎలా ఉండకూడదు నేర్పుతూ ఉంటాడు తండ్రి.
టీ అంటే ద ఓన్లీ వన్ హూస్ దేర్ టు టీచ్. నెక్స్ట్ హెచ్, హీఈస్ మై హీరో టిల్ ద ఎండ్. ఏంటి? హెచ్ అంటే హీఈస్ మై హీరో టిల్ ద ఎండ్. మా నాన్నే నాకు చివరి వరకు నా హీరో. ఆయన మాదిరే నాకు నా జీవితం అంతవరకు తోడుగా ఉంటుంది. మా నాన్నగారు చెప్పిన మాదిరిలోనే నేను జీవితం అంతవరకు నడుస్తా అంటాడు. హెచ్ అంటే హీఈస్ మై హీరో టిల్ ద ఎండ్. నెక్స్ట్ ఈ, ఎంకరేజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. ఎంకరేజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. నేను చేసే ప్రతి పనిలో నన్ను ప్రోత్సాహపరుస్తాడు. ప్రోత్సాహపరుస్తాడు. ఏ పని నేను చేసినా దానిలో నువ్వు చేస్తావు, నువ్వు చదువుతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు తప్పెవరు చదువుతారు, ప్రోత్సహిస్తాడు. భయపడతావు అసలు? భయం ఏంటి అసలు? నీ జాడలో ఉందా, నీ ఛాయలో ఉందా భయం అనేది? అసలు ఈ భయం అనుకుంటావు, అసలు ఈ భయమే లేదు. ధైర్యపరుస్తాడు తండ్రి. ఎంకరేజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. నువ్వేమి చేసినా దానిలో ప్రోత్సహించేవాడు. ఆర్, రియల్లీ ది ఓన్లీ వన్, నో వన్ కెనాట్ బీట్ హిమ్, హీ ఈజ్ ద బెస్ట్. రియల్లీ ద ఓన్లీ వన్, నో వన్ కాంట్ బీట్ హిమ్. ఎవరు ఆయనని బీట్ చేయలేరు, ఎందుకంటే ఆయనే బెస్ట్, నాకు చాలా ఉన్నతమైన వాడు. రియల్లీ ది ఓన్లీ వన్, ఒకే ఒక్కడు, ఆయన ఎవరూ బీట్ చేయలేరు, దాటిపోలేరు. ఆయనే నాకు గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఇది ఫాదర్. ఫర్ ఎవర్ విత్ హిజ్ లవ్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ, ద ఓన్లీ వన్ హూస్ దేర్ టు టీచ్, హీ ఈజ్ మై హీరో టిల్ ద ఎండ్, ఎంకరేజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ, రియల్లీ ద ఓన్లీ వన్, నో వన్ కాంట్ బీట్ హిమ్, హీ ఈజ్ ద బెస్ట్. ఈయనే తండ్రి. బైబిల్లో తండ్రి గురించి కొన్ని మాటలు ఎలా చెప్పబడ్డాయి. తండ్రి 127వ కీర్తనలో 3 నుండి 5 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, దానిలో చదివి మీరు ఏం నేర్చుకున్నారో చెప్పాలి నాకు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3 నుండి 7 వచనాల్లో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫల ఆయనిచ్చు బహుమానము, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక విరోధులతో వాదించుదురు. తండ్రి ఒక బాధ్యత కలిగిన వాడు. తండ్రి అనే స్థానము దేవుడిచ్చిన బాధ్యత. తండ్రి అనే స్థానము దేవుడు తండ్రికి ఇచ్చిన బాధ్యత. కుమారులు దేవుడిచ్చిన స్వాస్థ్యమని, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమని బాధ్యత కలిగిన వాడై పెంచుకుంటాడు. తల్లి ఇంట్లో కొన్ని పనులే చూస్తుంటుంది, కానీ తండ్రి బాధ్యత కలిగిన వాడై పిల్లలకి ఎప్పుడు ఏం అక్కర ఉందో చూసుకుంటూ నడిచేవాడు. దేవుడిచ్చిన వాడు అని బాధ్యతతో ఈలోక సంబంధముగాను ఆత్మీయముగాను పెంచేవాడు. 2, ఒకటి తండ్రి అనేది దేవుడు ఆ తండ్రికి ఇచ్చిన బాధ్యత. నీకు పిల్లల్ని ఇస్తాను, బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి. ఎవరో తెలుసా బిడ్డలో? నా స్వంతము, నేను ఇచ్చిన బహుమానము. కుమారులను ఇస్తేనేమో నా స్వాస్థ్యము, అమ్మాయిలు ఇస్తే నా బహుమానము. బాధ్యత కలిగి పొండు. తిని త్రాగి వదిలేసి ఇష్టం వచ్చినట్టు బ్రతకొద్దో, బాధ్యత కలిగి ఉండు. ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారు, నీకు ఇస్తున్నా తండ్రి, బాధ్యత కలిగి ఉండు అంటాడు. తండ్రి బాధ్యత కలిగి ఉండాలి. 2, తండ్రి స్థానము. తండ్రి కుటుంబానికి నాయకుడు. తండ్రి 2వది కుటుంబానికి నాయకుడు. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరైనా సేవించుకోండి, మీరు ఇష్టం వచ్చిన దానికి వెళ్ళిపోండి,
నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నాకు తెలుసు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అల్లకల్లోలంగా ఉంటే ఈ దేవుడు ఎలా ప్రార్థించినప్పుడు ఆయన సేవకుడిని మోషేని పంపి భయంకర బానిసత్వం నుండి ఎలా బయటికి తెచ్చాడో, అద్భుతాలు సూచక్రియలు చేసి అయినా ఫరో వినకపోతే ముండోడు మొదటి బిడ్డను హతము చేసి, ఫరో ఇంట్లో కూడా మొదటి కుమారుడు చచ్చిపోయాడు. చివరిగా వణుకుతూ ఫరో ఆ సైన్యము, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఇశ్రాయేలు అందరిని పంపించారు. వెంటాడుతుంటే అయినా బుద్ధి లేనోడై, సిగ్గులేనోడై మరలా ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకోవాలని వెంటాడుతుంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలీయులను 600 శ్రేష్టమైన రథాలు తీసుకొని వారిని ఓడించి పట్టుకెళ్ళాలని చూస్తే నా దైవజనుడు మోషే ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలీయులను 6 నెలలు నడిపించిన వాడు నా దేవుడు. అద్భుతాలు చేసి ఎన్నో రాజ్యాలను, రాజులను జయించుకుంటూ దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాను నా బిడ్డలకిచ్చి, బండను చీల్చి నీటినిచ్చి, వంట వండకుండా, పొయ్యి పెట్టకుండా 20 లక్షల మందిని నడిపించిన వాడు నా దేవుడు. శ్రేష్టమైన ఏ పంట వేయకుండా ఉన్న కనాను దేశాన్ని మాకిచ్చాడు మా దేవుడు. ఇంత మంచి దేవుడు ఆయన్ని కలిగినప్పుడు ఎంత భద్రత మాకు ఇచ్చాడో. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మేము వెంబడిస్తాం. నేను నా కుటుంబము ఈ దేవుడిని విడిచిపెట్టము. గొప్ప దైవజనుడు యెహోషువానే నేను గొప్ప దైవజనుడైనటువంటి మోషేకు పరిచయం చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆయనతో ఉండగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు నేను చూశాను. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నేను వెంబడిస్తున్నాను. మీరు ఎవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని తీర్మానం చేసుకున్నవాడు. కాబట్టి తండ్రులైన వారు నిజ దేవుడిని కలిగి వెంబడించాలి. నువ్వు ఒక్కడవే కాదు, నీ భార్య బిడ్డలతో కలిపి నిజ దేవుడిని వెంబడించేవాడిగా ఉండాలి. ఈ తండ్రి నిత్యం ఉండే తండ్రి, మన పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రులు టెంపరీ ఫాదర్ కొంతకాలమే ఉంటారు. పరలోకపు తండ్రి నిత్యం ఉండే తండ్రి. ఆయన రాజ్యము నిత్యం ఉండేది. అందుకే ఇక్కడ మనం చదివిన భాగంలో నీవే నా తండ్రివి, నా దేవుడు అని ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆయనే మన తండ్రి దేవుడు. తండ్రిగా దేవునిగా మనం ఆయన ఉంచుకున్నామా? అబ్రహాము జీవితంలో కూడా ఈ నిజ దేవుడినే తండ్రిగా పెట్టుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఎవరు ఈయన తండ్రిగా పెట్టుకున్నాడు చూడండి, ఎలాగా ఈయన నడుస్తున్నాడో చూడండి. అబ్రహాము జీవితము ఎంత విలువైనదిగా ఉంటుందో చూడండి, ఎలా అతని జీవితం నడుస్తూ ఉందో మనం గమనించవచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్య భాగంలో? యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జారిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. తను నిత్య దేవుని వెంబడించినట్లుగా తన ఇంటి వారు కూడా ఈ దేవుని మార్గంలో నడవాలని ఆశించాడు. నేను ఒక్కడే నడుస్తాను, నా తర్వాత ఏమో నాకు అనవసరం అంటలేదు. ఈ నిజమైన తండ్రిని, పరమ తండ్రిని నమ్మకంగా నేను వెంబడిస్తా. నిత్యముండే తండ్రి ఈ తండ్రి, నేను టెంపరీ ఫాదర్ని, నిత్యముండే తండ్రిని నేను కలిగి ఉంటాను. నా బిడ్డలు కూడా తండ్రిని వెంబడించాలి. తండ్రి నాయకుడిగా ఉండి, యజమానిగా ఉండి నిజ దేవుని మార్గంలో ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. తండ్రి అయిన నీవు ఏమయ్యా నిద్రపో, ఆయన లేపయ్యా, లేపు, ఏమయ్యా నిద్ర. తండ్రి భార్య బిడ్డలందరినీ, ఇంటి వారందరినీ నిజ దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు యెహోషువ. అబ్రహాము కూడా దేవుడే చెప్తున్నాడు. అబ్రహాం ఎంత నమ్మకమైనవాడు తెలుసా? నన్ను వెంబడిస్తున్నాడు. ఆయన పిల్లల కుటుంబస్తులందరూ సతతంతా కూడా నన్నే వెంబడిస్తారు అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కుటుంబముతో ప్రభుని వెంబడించడము గొప్ప భాగ్యము. తండ్రి కుటుంబానికి నాయకుడు. నిజ దేవుని దగ్గరకు, నిజమైన నాయకుని దగ్గరకు, తండ్రి దగ్గరకు ఈ బిడ్డలను తెచ్చేవాడుగా తండ్రి ఉండాలి. 3
తండ్రి పిల్లలకు గురువు. నెంబర్ 1, తండ్రి అనేది దేవుడిచ్చిన బాధ్యత. దేవుడు ఇచ్చిన బాధ్యత తండ్రి అనేది. కుమారులు దేవుడిచ్చిన స్వాస్థ్యమని, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమని బాధ్యత కలిగి పెంచుకోవాలి. 2, కుటుంబానికి తండ్రి నాయకుడు, కుటుంబాన్ని నడిపించుకోవాలి. యెహోషువ, నేను నా ఇంటివారు యెహోవానే వెంబడిస్తామన్నారు. అబ్రహాము కూడా అలాగే నిజ దేవుడినే వెంబడించాడు. ఆయన ఇంటిలో ఉన్న పనివారు కూడా నిజ దేవుడిని వెంబడించేటట్టుగా చూశాడు అబ్రహాము. కాబట్టి మన జీవితంలో మనము తండ్రిగా నాయకత్వం కలిగిన వారవై నీ బిడ్డలను నిజ దేవుని మార్గంలో నడిపించాలి. ఈ దినాలలో తండ్రులు దేవుని మార్గానికి రాలేకపోతున్నారు. పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చిన దారికి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి తల్లి ఒక్కటే మందిరానికి వెళ్తుంది, భార్య ఆమె మందిరానికి వెళ్తుంది. ఏమండి ప్రార్థనకు రా అంటే, ఓ నా పని ఉందిలే, పిల్లలు తీసుకో, ఆడికి కాలేజీ ఉందంటలే, పోనీ వెళ్తే వెళ్ళు, లేకపోతే నువ్వు కూడా మానేయి అంటున్న తండ్రులను భర్తలను సమాజంలో చూస్తున్నాం. తండ్రివైన నీవు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావా, కూల్చుకుంటావా? యెహోషువ ఎలాంటి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడో చూడండి. కుటుంబానికి నాయకత్వం అంటే ఆ కుటుంబాలకు కావాల్సిన సరుకులో ఏమి కావాలో ఇవ్వటమే కాదు, వారి ఆత్మీయతను కూడా చూడాలి. ఆత్మలో ఎలా ఉన్నారో చూడాలి. ఆత్మలో వర్ధిల్లితేనే అన్నిట్లో వర్ధిల్లుతాం. 3 యోహాను 2వ వచనము. 3 యోహాను 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆత్మలో వర్ధిల్లితే అన్నిటిలో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లకుండా నాకు ఉద్యోగం ఉందలే, నాకు వెనక్కి ఇచ్చిన ఆస్తి ఉందలే, పిల్లలు తింటారులే అనుకుంటా ఉంటే కొండలైనా కరిగిపోతాయి. పిల్లల దురలవాట్లకు బందీలయ్యారంటే ఎవరు వారిని కాపాడలేరు. ఎంతమంది త్రాగుబోతులై, గుట్కాలకి బందీలై, గంజాయికి బందీలై, చివరిగా వాటితో వాడి శరీరాన్ని పొడుచుకొని అలాగ మత్తుతో వెళుతూ ప్రమాదాలకు గురి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. భయంకరంగా త్రాగి స్పీడ్గా బండులు నడిపి యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లలు ఎంతమంది. కాలేజీలో గొడవల్లో పిచ్చి తిరిగి గొడవల్లో కొట్టుకొని పొడుచుకొని చచ్చిపోయిన పిల్లలు ఎంతమంది. ఎలాగా ప్రేమ అంటూ పోయి అమ్మాయి మాట వినలేదు అని అమ్మాయిని కాల్చి లేక యాసిడ్ పోసి ఈడు చచ్చిపోయిన పరిస్థితులు ఎన్ని సమాజంలో చూస్తున్నాం. ఎలాగా వీడి దురలవాట్లకు బందీలు అయిపోవటం వలన పోలీసులు దొరకకపోతుంటే తండ్రులను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిన సంగతులు ఎన్ని సమాజంలో చూస్తున్నాం. తండ్రి వారిని నీవు సరైన బాధ్యత తీసుకోకపోతే, నాయకత్వం తీసుకోకపోతే నీ బిడ్డలు కళ్ళారా నీ ముందు నష్టపోవడం చూస్తావు. నాన్నని కేకలు పెట్టి ఆడవడం, చచ్చిపోవడం నీ కళ్ళ ముందు చూస్తావు. తండ్రిగా నీకు బాధ్యత ఇచ్చాడు ప్రభు, తండ్రిగా నిన్ను ఉంచాడు. నీవు నీ కుటుంబానికి నాయకత్వం వహించి కుటుంబాన్ని సరిగ్గా నడుపుతున్నావా? 3, తండ్రి ప్రేమ దేవుని ప్రేమకు ప్రతిరూపము లేక ప్రతిబింబము. తండ్రి ప్రేమ దేవుని ప్రేమతో పోల్చాడు ప్రభు. దేవుని ప్రేమ ఎలా ఉంది, తండ్రి ప్రేమ ఎలా ఉంది పోల్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చూస్తుంటే, తండ్రికి దూరమై నష్టపోయినటువంటి కుమారుడు చివరిగా తండ్రి దగ్గరికి వెళతాను అనుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నాడో ఈ కుర్రవాడు, ఎంత దుఃఖంలో ఉన్నాడో ఈ వాక్యాలు మనం చదవచ్చు. వాడు ఇంకా ఎలాగా తండ్రికి దూరం అయిపోయినటువంటి కుమారుడు చివరిగా 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళతాను, తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు అని పశ్చాత్తాపడుతున్న కుమారుడిని చూసిన తండ్రి ఏం చేస్తున్నాడు? ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడి పారిగెడుతున్నాడు, మెడ మీద పడుతున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎట్లున్నాడండి వీడు? దూరదేశం వెళ్ళాడు, వస్త్రాలన్నీ మురికైపోయినాయి, అందం పోయింది, ఆరోగ్యం పోయింది, ఆనందం పోయింది, అభివృద్ధి పోయింది, ఆదరించేవారు లేకుండా అయిపోయారు. ఆనందము, అందము, అభివృద్ధి, ఆదరణ అన్నీ పోగొట్టుకున్నవాడై మురికి డ్రెస్తో వికారుడుగా ఉన్న కుమారుడు,
దూరంగా ఉండగా చూచి తండ్రి కొడుకుని గుర్తుపట్టాడు. నాతో ఉన్నంతవరకు సంతోషంగా ఉంది ఇతని జీవితం, నాతో ఉన్నంతవరకు అందగాడుగా ఉన్నాడు, నన్ను వదిలేశాడు, ఎంత కురిపైపోయాడు, పరుగు పరుగున వెళుతున్నాడు. తండ్రి ప్రేమ మురికిని చూడలేదు, కంపును చూడలేదు, వికారత్వాన్ని చూడలేదు. ప్రేమే మురికోడు నేను కౌగిలించుకుంటున్నాడు. ఏంటంట, మెడ మీద పడి అతను ఇంకా దూరంగా ఉండగా తండ్రి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఇది తండ్రి ప్రేమ. ప్రియులారా, ఈ తండ్రి ప్రేమ, నిజమైన తండ్రి ఎంత ప్రేమ చూడండి. ఏం చేశాడు? నిజమైన తండ్రి ప్రేమ క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, ఎదురు చూస్తుంది, సరిదిద్దుతుంది, ప్రోత్సహిస్తుంది. స్పీడ్ అయిపోయిందా? నిజమైన తండ్రి ప్రేమ క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, ఎదురు చూస్తుంది. ప్రేమించాడు కాబట్టి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూచాడు. సరిదిద్దుతుంది, నాయన నువ్వు చేసేది తప్పురా, ఇది కాదురా. చివరిగా ప్రోత్సహిస్తుంది. నిజమైన తండ్రి ప్రేమ క్షమిస్తుంది. నెంబర్ 1, ప్రేమిస్తుంది. ప్రేమ వలన క్షమాపణ, ప్రేమ క్షమ రెండు ఎప్పుడు కలిసి ఉంటే విడదీయలేం. క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. చెప్పండి. క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, ఎదురు చూస్తుంది, సరిదిద్దుతుంది, ప్రోత్సహిస్తుంది. ఇలాంటి ప్రేమే తండ్రి అయిన దేవుని ప్రేమ. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 పరమ తండ్రి, ఆత్మీయ తండ్రి, మన పరమ తండ్రి ప్రేమ, నిత్యం ఉండే తండ్రి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచే ప్రతివాడు నశ్యంపగా నిత్యము జీవించాలని ఒకే ఒక్క కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. దేవుడు మానవుడిని యథార్థవంతులుగా పుట్టిస్తే సాతాను మాటలు విని, ఎలాగా ఈ లోకపు తండ్రి సాతాను మాటలు విని పరమ తండ్రికి దూరం అయిపోయి ఇది నిజమా అన్న మాటలు విని దేవుడు చేయొద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఏదైనా తోట నుండి త్రోసివేయబడ్డారు. పాపం యొక్క భయంకరత్వము, ఆ తర్వాత నరహత్య వచ్చింది, రకరకాల పాపాలు వచ్చినాయి లోకానికి. అబద్ధాలు వచ్చినాయి, కోపం వచ్చింది, నరహత్య వచ్చింది, దేవుని ఆజ్ఞలు మీరటం వచ్చింది, బూతులు వచ్చినాయి, కోపం వచ్చింది, అసూయ వచ్చింది, అబద్ధాలు వచ్చినాయి, నరహత్య వచ్చింది, వ్యభిచారం వచ్చింది, జోదం వచ్చింది, విగ్రహారాధన వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, సనుగుడు వచ్చింది, 1 by 1 తిండిపోతనం వచ్చింది, సోమర్తనం వచ్చింది, ధనాశ వచ్చింది, రకరకాల పాపాలు, పొగరబోతనం, గర్వం వచ్చింది, ఓరవలేనితనం, అసూయ వచ్చింది. ఇలా ఒక్కొక్క పాపము మానవుడిని పట్టి భయంకరమైన జీవితాన్ని పతనం చేస్తుంటే, పాపము మానవుని ఆయుష్ను క్షీణింపజేస్తుంటే, నరకపాత్రులుగా చేస్తుంటే, అయ్యో నరకము ఈ మానవులు కాదే నేంచింది, నరకం అనేది లోకంలో నేను పెట్టలేదే, నా బిడ్డలుగా ఉండాలని నేను ఆశించేనే, అయ్యో ఈ సాతాను నా పలుకులో ఉన్న మానవుడిని నాకు దూరం చేస్తుంది అని దుఃఖపడినటువంటి దేవుడు ఎన్నడూ పాపం తీరక అలాగే ఉండవలసి ఉండగా ఒకే ఒక్క కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపాడు. కీర్తన గ్రంథము 49:7 ఏ విధము చేత నేను ఎవరు తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడో లేడు. వారి యొక్క పాప రుణము గొప్పది, ఎన్నడూ తీరక అలాగే ఉండవలసింది. అలాంటి పాప రుణాన్ని అలాగే ఉండాలి, ఎవరు తీర్చలేని ఆ రుణాన్ని తండ్రి అనే దేవుడు మనలను ప్రేమించి ఒకే ఒక్క కుమారుడి తండ్రితో సమానంగా ఉంచుకోకుండా నువ్వు వెళ్ళాలి నాయనా అని తన ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు. ఒకే ఒక్క కుమారుడు యేసు ప్రభు, నాయనా నేను వెళ్ళలేను నాయనా అనలేదు ఆయన. ఇంత భాగ్యాన్ని వదిలి ఏమి లేని వాడికి ఎలా నేను పుట్టాలి నాయనా, ఎలా వెళ్తాను, నేను వెళ్ళను అనలేదు. తండ్రి మాట జవదాటకుండా కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన స్థానంలో నిలిచి మన శిక్ష భరించి మనకు విడుదల ఇచ్చాడు. తండ్రికి లోబడి తండ్రి అప్పగించిన పనిని ముగించాడు.
మనకు రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేసి పరలోక పాత్రలుగా ఉండటానికి మార్గాన్ని సుగమం చేశాడు. తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి ఎలాగా పిల్లలకు నేర్పాడు, ఎలాగ పిల్లలకు దేవుని ప్రేమకు ప్రతిబింబముగా ఈ తండ్రి ఉన్నాడు. దేవుని ప్రేమకు ప్రతిబింబమే తండ్రి ప్రేమ దేవుని ప్రేమకు ప్రతిబింబం. ఈ కుమారుడు మురికోడైనా కూడా పరుగున వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి ప్రేమ. నువ్వెంత మురికిగా ఉన్నా, లోకములో పాపములో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువు. తండ్రి అనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. పాపము నుండి విడిపించటానికి తన ఒక్కగానొక్క కుమారుడిని యేసయ్యని ఈ లోకానికి తండ్రి అనే దేవుడు పంపించాడు. 3 తండ్రి ప్రేమకు దేవుని ప్రేమ ప్రతిరూపము. 4 తండ్రి పిల్లలకు గురువు. గురువు ఏం చేస్తాడు? నేర్పుతాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. పిల్లలకు తన జీవితము ద్వారా బోధిస్తాడు, మాటలతో కాదు. పిల్లలు మాటలు వినరో, జీవితాన్ని చూస్తారు. మా నాన్న చెబుతాడు కానీ చెయ్యడు. మా నాన్న మాత్రం తాగుతాడు కానీ తాగొద్దంటాడు. మా నాన్న అబద్ధాలు ఆడతాడు కానీ అబద్ధాలు ఆడొద్దంటాడు. మా నాన్న చేయొద్దు అంటాడు కానీ ఆయనే చేస్తాడు. పిల్లలకి తల్లిదండ్రులు చులకన కాకూడదు. పిల్లలకి తండ్రి ఎలా ఉండాలి? తండ్రి గురువుగా ఉండాలి. నిలబడు నీవైనా నిద్రపోతావు. తండ్రి పిల్లలకు గురువుగా ఉండాలి అంటే నేర్పేవాడిగా ఉండాలి. నేర్పాలి అంటే నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకుండా నీ బిడ్డలకి ఏమి నేర్పుతావు? నువ్వు నేర్చుకోకుండా నీ కుటుంబానికి ఏమి నేర్పుతావు? బైబిల్లో యోబు నేర్చుకున్నాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. పిల్లలు 7 పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మగ పిల్లలు. ఎక్కడ దేవుడు దుఃఖపెట్టారో అని ప్రతిరోజు యోబు 1:5 సూర్యోదయానికి ముందే, అరుణోదయానికి ముందే వేకునే లేచి ఆ బిడ్డల కొరకు బలి అర్పించేవాడు, అంటే ప్రార్థన చేసేవాడు. తండ్రివైన నీవు నీ మాదిరికరమైన జీవితం ద్వారా నీ పిల్లలకు నేర్పగలవు. దేవుని సేవకుడిగా నేను నేర్చుకోకపోతే మీకు నేను ఏమి నేర్పగలను? నేను నేర్చుకోవాలి అంటే చెప్పండి, నిద్ర మానాలి, ఆహారం మానాలి, నాకున్న పనులు మానాలి, ఏమేమి ఉన్నాయో అన్నీ మానాలి, అలా ఉండాలి. మీ మధ్యకి కొంచెం టైం ఉంటుంది కదా అని నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం నుండి ప్రభు దగ్గర కూర్చుంటాను. ఒక్కోసారి ఉదయమే రెడీ అయిపోతాను. ఈ దినం నేను అలసిపోయిన అట్లా పడుకున్నాను. 10 నిమిషాలు అలా పట్టిందో లేదో వెంటనే గుర్తొచ్చింది, అరే నేను సిద్ధపడలేదు కదా అని వెంటనే నిద్ర పక్కన పెట్టాను. కళ్ళు మూసుకుపోతున్నాయి, పక్కన పెట్టాను. నిద్రను పక్కన పెట్టి గదికి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకొని, ప్రభా ఇదిగో ఈరోజు ఫాదర్స్ డే, అక్కడ చెప్పిన వాక్యమే కాదు, ఏం చెప్పాలో చెప్పు అంటుంటే ప్రభు అన్నాడు, నువ్వే మా తండ్రివి చెప్పు. 89:26 చెప్పు. నా తండ్రివి, నీవే నా తండ్రివి, నా దేవుడవు, ఇక దాని మీద పో అన్నాడు. అలా దాని మీద కొన్ని పాయింట్లు నేను చూసుకొని రెడీ రాగలిగాను. నేను నేర్చుకోకపోతే, ప్రభు దగ్గర కూర్చోకపోతే మీకు నేను ఏమి నేర్పుతాను? నేను నేర్చుకోవాలి అంటే నా సమయాన్ని ఖర్చు పెట్టాలి, నాకున్న ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి, నాకున్నటువంటి తిండి కొన్ని వదులుకోవాలి, నిద్ర వదులుకోవాలి, నాకున్న పనులు వదులుకోవాలి, దేవుడిచ్చిన పని మీద బాధ్యత పెట్టాలి. అలాగే తండ్రివైన నీవు నేర్చుకోవాలంటే ఏమేమి వదలాలో ఆలోచించు. తండ్రి పిల్లలకు గురువు. హెబ్రీ 11వ అధ్యాయం 23వ వచనంలో, మోషే తల్లిదండ్రులు దైవభయం కలిగిన వారు కాబట్టి, దైవ భయంలో పెంచారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు. ఏమి వదలాలో, ఏది పట్టుకోవాలో అర్థమైపోయింది. నేర్చుకున్నాడు కాబట్టే ఏది విలువైనదో, ఏది విలువ లేనిదో అర్థమైపోయింది. మోషే పెద్దవాడైనప్పుడు నిన్నట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనుకోవడానికి ఒప్పుకోలేదు.
ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే రాజు అవుతాడు. అల్పకాలం ఉండే రాజ్యం ఇది, నాకంటే బలవంతుడు వస్తే రాజ్యం పోతుంది. దేవుని బిడ్డలతో శ్రమలు పడతా, నిత్యం ఉండే తండ్రి. తండ్రి నీవే మా తండ్రివి, మా దేవుడవు, నిత్యము ఉండే తండ్రి. యెషయా 9:6 నిత్యుడకు తండ్రి, నిత్యము ఉండే తండ్రివి, కాబట్టి నువ్వు నాకు కావాలి అన్నాడు. మోషే తల్లిదండ్రుల ద్వారా మొదటిగా నేర్చుకున్నాడు. తండ్రివైన నీవు నేర్పగలవా? నీ జీవితము ద్వారా నీ పిల్లలు నేర్చుకుంటారా? చెప్పటము కాదు, ఆచరిస్తే వారు నేర్చుకుంటారు. చెప్పటము కాదు, చాలు చాలు అంటారు. ఒక్కోసారి చిన్నప్పుడు కొడతంటే తట్టుకుంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత చెప్పండి ఏం చేస్తారా? చాలు చాలా వయో, చిన్నప్పుడు ఏదో నువ్వు కొడతావు కాబట్టి ఊరుకున్నా, ఇప్పుడు కొట్టు చూద్దాం, నువ్వేంటే నాకు చెప్పేది వా, నువ్వు చెప్పే మనగాడు అయ్యావా, నీవు చూసుకో ముందు, నువ్వు తాగుపోతాడు, నువ్వు తిరిగిపోతాడు, నువ్వు ఇట్టంటాడు అట్టంటాడు, అది ఇది ఇది అది 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 ఫుల్ స్టాప్ లేకుండా చెప్తాడు. ఇంక ఫుల్ స్టాప్ ఉండదు. ఇక తండ్రి ఏం చేస్తాడు, మీదకి వచ్చానుకో 4 కొట్టి పంపుతాడు. నువ్వు నన్ను కొడతావు, చిన్నప్పుడు ఏదో విన్నానులే, చిన్నప్పుడు అంటే చిన్నోడు కాబట్టి తట్టుకున్నాను, ఇప్పుడు రా చూసుకుందాం రా అంటే చెప్పండి తండ్రి ఏం చేస్తాడు? చెప్పండిలే, ఇప్పుడు జరుగుతుంది అయ్యగా సమాజంలో. తండ్రిగా నువ్వు నేర్చుకోకపోతే నువ్వు పిల్లలకు నేర్పలేవు. నువ్వు నేర్చుకోవాలి. నీ జీవితము చూడగానే నా పిల్లలు నేర్చుకోవాలి, చెప్పక్కర్లా, నిన్ను చూస్తేనే పిల్లలు నేర్చుకోవాలి. ఆ మెట్లో ఉండాలి. నెంబర్ 5, తండ్రి రక్షణ పోషణ చూస్తాడు. తండ్రి బిడ్డల రక్షణ, బిడ్డల పోషణ చూస్తాడు. కుటుంబ అవసరాలు తీర్చటం, ప్రేమ చూపటం, భద్రత కల్పించటం తండ్రి యొక్క బాధ్యత. బిడ్డల పోషణ, బిడ్డల యొక్క రక్షణ, కుటుంబం యొక్క రక్షణ. కుటుంబంలో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరినీ రక్షించుకునేవాడు తండ్రి. రక్షించడమే కాదు, పోషణ చూడాల్సిన వాడు తండ్రి. తండ్రి కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే, 1 తిమోతి జాగ్రత్తగా వచనం చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాసం వదులుకున్నవాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును. ఇంటి వారిని సంరక్షించుకోవాలి. తండ్రి ఇంటి వారిని సంరక్షించుకోవాలి. ఇటు ఈయన ఇటు ఏంటమ్మా నిద్ర, ఏమి నిద్రమ్మా నిద్ర. తండ్రి పోషించాలి, చెప్పండి, సంరక్షించుకోవాలి. ఇప్పుడు దాకా ఎన్ని విన్నాం? 5 విన్నాం. నెంబర్ 1, తండ్రి అనేది దేవుడిచ్చిన బాధ్యత. 2, తండ్రి కుటుంబానికి నాయకుడు, అంతే కదా, నాయకుడు. 3, తండ్రి ప్రేమ దేవుని ప్రేమకు ప్రతిబింబం, ప్రతిరూపం. తండ్రి ప్రేమ దేవుని ప్రేమతో పోల్చుకోవచ్చు. 4, తండ్రి పిల్లలకు గురువు, నేర్పాలి. నిన్ను చూడగానే వారు నేర్చుకునేటట్టు ఉండాలి తప్ప నువ్వు చెప్తే నేర్చుకోవటం కాదు. నీ జీవితం వాళ్ళకి ఒక మాదిరిగా ఉండాలి. 5, తండ్రి రక్షించేవాడు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిది. రక్షించాలి, కుటుంబాన్ని పోషించాలి. అలా చేయకపోతే విశ్వాస త్యాగం చేసి అవిశ్వాస కంటే చెడ్డోడు. ఇంటి వారిని సంరక్షించుకోవాలి, పోషించాలి తండ్రి. నెంబర్ 6, క్రమశిక్షణ ద్వారా ప్రేమ చూపుతాడు. తండ్రి క్రమశిక్షణ కలిగి ఉంటాడు, ప్రేమ చూపుతాడు, దండిస్తాడు, దిద్దుతాడు, సరైన దారిలోకి తెచ్చి పెడతాడు. హెబ్రీ 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. తండ్రి క్రమశిక్షణ ద్వారా ప్రేమ చూపుతాడు, పిల్లలను గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. సరే, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడో?
తండ్రి క్రమశిక్షణకు తేవాలంటే శిక్షిస్తాడు, వదలడు. తప్పు చేస్తే శిక్షిస్తాడు తప్పకుండా. కాబట్టి ప్రేమతో పిల్లలను సరిదిద్దుతాడు, శిక్షిస్తాడు, సరైన దానికి తెస్తాడు. వారి భవిష్యత్తు ఉన్నతమైన వ్యక్తికి వెళ్ళే విధంగా సహాయపడతాడు. పోతే పోయేలే, చేస్తే చేసేట్లే, తిరిగేట్లే, చదవపోతే పోయేలే అంటే వాళ్ళు పాడైపోతారు. మా నాన్నగారు మమ్మల్ని పైన నలుగురిని బాగానే పెంచాడు. చివరున్న ఇద్దరిని చూస్తే వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళే బతుకుతారులే, ఉన్నది తింటారులే, ఏం చేయొద్దు అన్నారు. వాళ్ళు ఈ దినం సోమరులుగా అయిపోయారు. తల్లిదండ్రుల మీద ఆధారపడే మెట్టుకొచ్చేశారు. ఎంత దుఃఖం కదా. చివరిగా వాళ్ళ జీవితాన్ని గురించి చూస్తూ బాధపడుతూనే వారి ప్రాణాలు మా నాన్నగారు లోకాన్ని వదిలేశారు. పిల్లవాడు ఆడు ఏమవుతాడో, వాళ్ళ పిల్లలు ఏమైపోతారో అంటున్నారు. వాళ్ళ పిల్లలు ఏంటయ్యా, పెద్దయ్యారు, చదివించావు, ఒక మెట్టుకు తెచ్చావు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి, ఇంకా నువ్వేంటి చూసేది అని నేను అరిచాను. కానీ ప్రియులారా, వాళ్ళ మీదే మనసు పెట్టుకున్నాడు. సంపాదించిన లక్షల స్థలాలు అమ్ముకోవటం మొదలెట్టారు. అమ్మితే కొండలైన ఉంటే ఏమవుతాయి, తరిగిపోతాయి కదా. బాధ్యత ఉన్నవాడైతే డబ్బు విలువ తెలిస్తే జాగ్రత్త పడతాడు. కష్టపడితే కదా విలువ నీకు తెలిసేది. పొద్దునుండి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే 500 300 కష్టపడితే అమ్మో దాని విలువ నీకు అర్థమవుతుంది. ఏ కష్టపడపోతే నీకేమో అర్థమైతే ₹1,00,000 ఇచ్చినా ఒక రోజు 2 రోజులు అవగొడతావు. చూడండి ఎలాగ తండ్రి క్రమశిక్షణ కలగా ఉండాలి. తండ్రి శిక్షించకపోతే పిల్లవాళ్ళు పాడైపోతారు. శిక్షించకపోతే పిల్లలు పాడైపోతారు. ఒక దినాన నేను నా తమ్ముడిని భయంకరంగా కొట్టాను. చివరోళ్ళు ఇద్దరిని. ఏ స్టేజ్కి వచ్చారంటే పాస్ పోసారు అంతే నేను కొడితే. మా నాన్నగారు వచ్చి ఎందుకు కొట్టావు అన్నాడు. నీ భయం లేదు, నా భయం లేకపోతే పిల్లలు ఏమైపోతారు వాళ్ళు. సరే నీ భయం లేదనుకోండి, ఏమో నాకు తెలియదు. పెద్ద అయ్యాక పలానోళ్ళ తమ్ముడు రౌడీ, పలానోళ్ళ తమ్ముడు పలానోడు అంటే ఎంత అవమానం కదా నాకు. నీ వల్ల కాకపోతే నేను చూస్తా, వద్దన్నావా వెళ్ళిపోతా ఇంట్లో నుండి నా బ్యాగ్ సర్దుకున్నా. నీ భయం లేదు పిల్లలకి, తమ్ముడికి, తండ్రిగా పిల్లలకి నీ భయం చెప్పవు. అన్నగా నేను కొడతా శిక్షిస్తుంటే ఒప్పుకోవట్లేదు. కాబట్టి నా దారి నేను చూసుకుంటాను, నేను ఉండను ఇంట్లో అని సర్దుకున్నానండి. చివరిగా మా నాన్నగారు లేదయ్యా అలాగే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు నా భయంలో ఉంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు, అంత చదువుకున్నారు. ఇది నా పని చేసుకోవటం నేర్చుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చిన మనము తండ్రిగా శిక్షించకపోతే, బుద్ధి చెప్పకపోతే, హెచ్చరించకపోతే ఏమైపోతారండి. ఏలీ పిల్లలు పనికి మనలు అవడానికి కారణం ఏంటి చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథంలో వెళ్ళిపోతాము. ఏలీ గొప్ప ప్రవక్తే, కానీ తండ్రి సరిగ్గా పిల్లలను పెంచలేకపోయాడు. ఏం చేస్తున్నాడు తండ్రి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు. ఎలాగా ఇతనికి ఏలీకి 2 పిల్లలు ఉన్నారు. వారి జీవితము చూస్తూ ఉంటే ఎంత భయంకరలు అయిపోతున్న వారి జీవితాలు మనం చూస్తున్నాము. ఎలాగా వారి జీవితాలు ఎంత దుర్భరమైపోతున్నాయి, ఎలాగా అయిపోయారో చూడండి. వీరి జీవితము ఎంత దుర్భరమైన స్థితికి వచ్చిందో 2వ అధ్యాయానికి వెళదాం. మొదటి సమూయేలు. వారు ఏం చేస్తున్నారో చూడండి. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తమ కుమారులు చేసిన కార్యములన్నీ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును. ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినది. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు మీరినట్లు చేయుచున్నారు. నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయును కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేస్తే వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను. హొఫ్ని, ఫినెహాస్ 2 కుమారులు.
తండ్రి ఏం చేస్తున్నాడండి? శిక్షించాడా? కొట్టాడా? తిట్టాడా? ఏం చేశాడండి? అని ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంటే మీరు చేసేది మంచిది కాదు, నాకు వినపడింది మంచిది కాదు అంటున్నాడే కానీ 4 బాధాడా? ఏంటా 4 బాధాడా? మాటలు పనిచేస్తాయా, చేతలు పనిచేస్తాయా? చెప్పండి. మాటలు పనిచేస్తే చేతలు పనిచేస్తాయా? నాయన వద్దురా, ఆ పిల్లోడితో తిరగొద్దమ్మా, ఆ మంచి అమ్మాయి కాదమ్మా అంటే తిరుగుతూనే ఉంటావు. 4 బాధ్యతే చెప్పండి. 4 చదువమ్మా, ఏంటమ్మా నీకు సరిగ్గా మార్కులు రావట్లేదు ఏంటమ్మా, బాగా చదువుకోమ్మా అంటే పిల్ల ఏమంటుంది? అంటది ఏంటి సరి చదవట్లేదా, తక్కువపాటు వచ్చినాయా, చెడ్డ పేరు తెస్తావా, ఇంత కష్టపడి చదివిస్తుంటే మేము నీతోటి పిల్లలు కూలికి వెళ్ళి ఇంత సంపాదిస్తుంటే నువ్వు చదువుకోమని చెప్తే ఇది చేస్తావా? 4 బాధ్యమనుకో. చెప్పండి ఏం చేస్తారు? చెప్పండి. శిక్షించకపోతే పాడైపోతారు. బెత్తము వాడని వాడు తండ్రికి విరోధవుతాడు. నా కుమారులారా, నాకు వినపడినది మంచిది కాదు అన్నాడండి. ఏమన్నా మామూలు పనేనండి అది? ఎంత భయంకరంగా ఉందండి. వారి జీవితం ఎంత దుర్భరంగా ఉందంటే 2వ అధ్యాయంలో 12వ వచనము నుండి చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. 1 సమూయేలు 2:12 చదువుతున్నాను. ఏలీ కుమారులు, ప్రవక్త కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి పశువును వధించిన తర్వాత మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకి తీసుకొచ్చి బొరుసులో కానీ, తప్పేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ గుచ్చినప్పుడు కొంకికి ఎంత బయటకు వస్తుందో అంత యాజకునికి ఇస్తారు. షిలోహు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగే చేస్తా వచ్చేవాళ్ళు. ఇంతే కాకుండా క్రొవ్వు దహించక మునుపు యాజకుని పనివారు వచ్చి బలి పశువు వధించిన వానితో యాజకునికి వండించబట్టకాయ మాంసం ఇవ్వు, ఉడకబెట్టిన మాంసం మాత్రం తీసుకోడు, పచ్చి మాంసమే కావాలి, ఈ క్షణమందే క్రొవ్వు దహించుదాం బాబు ఉండయ్యా అంటే నో ఇప్పుడే ఇస్తావా లేదా, ఎలాగొద్దు ఇప్పుడే ఈ 16వ వచనం లేని ఎట్లా బలవంతంగా తీసుకుంటామని లాక్కుంటున్నారు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడ్డకు యవ్వనులు కారణమైరి. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయని. ఏంటండి ఈ పరిస్థితి? 4 బాధ్యడా? తండ్రి సరిగా బిడ్డలను శిక్షించకపోతే, దైవజనుడు సంఘములో బిడ్డలను శిక్షించకపోతే సంఘం పాడైపోతుంది. తండ్రి బిడ్డలను శిక్షించకపోతే బిడ్డలు పాడైపోతారు. తండ్రి చేయాల్సిన పని 6 క్రమశిక్షణ కలిగిన వాడు. ప్రేమ ఉంటేనే క్రమశిక్షణ ఉంటుందండి. ప్రేమిస్తేనే శిక్షిస్తారండి. ప్రేమ లేకపోతే శిక్ష అనేది ఉండదు. కొంతమంది నేను కొట్టను అంటారు. ప్రేమ అనుకున్న ప్రేమ కాదు. పరిపూర్ణమైన ప్రేమ దండంతో ఉంటుంది, దండన ఉంటుంది. కానీ ప్రియులారా, ఇక్కడ తండ్రి శిక్షించాలి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడో? తండ్రి ప్రేమతో పిల్లలను దిద్దాలి, మంచి భవిష్యత్తులోకి వారిని తేవాలి. 7 తండ్రి జీవితము పిల్లల భవిష్యత్తు ప్రభావితం చేసేదిగా ఉండాలి. తండ్రి జీవితము పిల్లలకు భవిష్యత్తు గొప్పదిగా, వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. బహుధైర్యం ఉంటుంది, వారు ఉన్నతమైన వారిగా వెళ్ళిపోతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం కలిగి ఉంటుంది. దేవుని భయం కలిగిన వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఎక్కడ ఉంచాలో, ఎంత ఎంత ఉన్నతమైన మెట్టుకు వెళ్ళగలరో అంత మెట్టుకు వెళ్ళిపోతారండి. దేవుని భయం ఉందా? తండ్రిగా నీవు ఏం చేస్తున్నావు? తండ్రిగా నీ విలువలు నువ్వు కాపాడుకుంటున్నావా? బైబిల్లో తండ్రులు అయిన వారు ఎంత విలువ కలిగి ఉన్నారో కూడా చూద్దాం. బైబిల్లో
తండ్రి విలువ ఏంటి? అబ్రహాము జీవితాన్ని చూస్తుంటే విశ్వాసపు తండ్రి, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. రోమా 4:16 రోమిలకు రాయబడిన పత్రిక 4:16 మనం చూస్తుంటే అతని జీవితము ఎంత మాదిరిగా విలువలో ఉందో చూడండి. అతని జీవితము ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రాహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉంటున్నట్లుగా అది విశ్వాస మూలమైనదాయను. విశ్వాసము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటి ఉన్నట్టుగా పిలువచువాడైన దేవుని ఎదుట అతను అందరికీ తండ్రిగా ఉన్నాడు. చూడండి ఎంత విశ్వాసం ఆయనలో ఉందో చూడండి. విశ్వాసములో విలువలో ఉన్నవాడు, విలువైన విశ్వాసంలో ఎదిగినవాడు అబ్రహాము. తండ్రిగా విశ్వాసం ఉందా? యోసేపు జీవితం ఎంత విలువలోకి వచ్చిందో చూడండి. బాధ్యత కలిగిన తండ్రి యోసేపు, మరియా యోసేపులు, యేసుప్రభు తండ్రి అయినటువంటి యోసేపు ఏం చేశాడండి? ఆయన బాధ్యత కలిగిన వాడు. మొదటి ఆదికాండము మత్తయి సువార్త జాగ్రత్తగా 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతుంటే 24 వచనాల వరకు రాత్రికి రాత్రి కుమారుడిని తీసుకొని గాడిద మీద తన భార్యను ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తుకు వెళ్తున్నాడండి. అతని జీవితంలో ఉన్న బాధ్యత అండి. ఎలాగ అతని జీవితంలో వెళ్ళినటువంటి వాడు బాధ్యత కలిగిన వాడై 13వ వచనం నుండి చూస్తుంటే బాధ్యతతో కుమారుడిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. మరలా 19వ వచనం నుండి చూస్తుంటే హేరోదు చనిపోయాడు కాబట్టి ఐగుప్తులో ప్రత్యక్షమైనటువంటి యోసేపు ప్రత్యక్షమైన దూత చెప్తుంది, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అంటే బాధ్యతతో వెళ్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? 13వ వచనంలో ప్రభు దూత స్వప్నమందు యోసేపు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించాలని వెతుకుతున్నాడు. నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తు పారిపో, నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు అనగానే 14వ వచనం రాత్రికి రాత్రే శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. బాధ్యత. మరలా ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పే వరకు ఉండమన్నారు కదా, చెప్పి మళ్ళా చెప్తున్నాడు 19వ వచనంలో, హేరోదు చనిపోయాడు, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. శిశువు ప్రాణము తీయచూచేవాడు చనిపోయాడని చెప్పగానే అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఏంటండి భక్తి? తండ్రి యొక్క బాధ్యత అండి. ఎలాగా ఇతని జీవిత విలువలు ఎలా పెరిగినాయి, వీరి జీవితంలో విలువలు ఎలా పెరిగినాయి. పరలోకపు తండ్రి ఆయన బాధ్యత ఏంటి? పాపములు కొట్టుకుపోతున్న మనలను కాపాడాలని ఒకే ఒక కుమారుని లోకాన్ని పంపాడు. యోహాను 3:16 ఇందాకే చెప్పాను మీకు. ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు ఈ లోకానికి కడు పేదవానిగా పంపించాడు. శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని మన కొరకు చేశాడు. మనలను ప్రేమించాడు. తండ్రికి ఉన్న బాధ్యత, విలువ. తండ్రులుగా మనమేం చేయాలి? తండ్రులు ఉన్నారు ఇక్కడ. తండ్రులుగా ఏం చేయాలి? తండ్రి బాధ్యత నీకు ఇచ్చాడు. తండ్రులుగా మనం చేయాల్సింది పిల్లలకు కోపం రేపకూడదు. ఎఫెసీ 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫెసీ 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. నీ పిల్లలకు కోపం రేపొద్దు. తండ్రిగా ప్రభు శిక్షలో బోధలో పెంచు. నెక్స్ట్, దేవుని స్థానము వదలొద్దు. దేవుని స్థానం దేవునికే పెట్టు. దేవుడి స్థానాన్ని పక్కన పెట్టి ఆస్తికి, అంతస్తులకి, చదువులకి విలువ ఇవ్వకు. దేవుడు ముఖ్యమని నీ పిల్లలకు నేర్పు. దేవుని వాక్యం చెబుతుంది. మార్క్స్ వార్త 8వ అధ్యాయము
36వ వచనంలో, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కాబట్టి ఆస్తి అంతస్తులు కాదు, పిల్లలకు నైతిక విలువలు నేర్పు. ఆయన రాజ్యము నీతి ముందు పెట్టడం నేర్పు. దేవుని రాజ్యము నీతి ప్రభువుని ముందు పెట్టడం నేర్పు నీ పిల్లలకి. ఎంత కష్టమైనా ప్రభువుని ముందు పెట్టు అని చెప్పు నీ పిల్లలకి. చదువు కాదు, ఉద్యోగం కాదు, పని కాదు, లోకము కాదు, ఆస్తిపాస్తులు అంతస్తులు అందచందాలు కాదు. ప్రభువుని ముందు పెట్టమని నీ పిల్లలకు నువ్వు నేర్పు. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పు. పెద్దవాడైనప్పుడు తొలగడు. తండ్రిగా లోకం ఇవ్వబాకు వాళ్ళకి. ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టబాకు వాళ్ళకి. లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టేటట్టుగా చూడకో. ప్రభు మీద మనసు పెడితే, ప్రభు వెంట నువ్వు వెళితే, ప్రభువుతో నువ్వు నడిస్తే నీకేం కావాలో ఆయన నీకు ఇస్తాడండి. నేను చేసింది అదే. ప్రభువుని నా జీవితంలో ముందు పెట్టుకున్నా. దరిద్రుడిగా ఆయన నన్ను పెట్టలేదు, అధముడుగా ఆయన నన్ను ఉంచలేదు, అందరికంటే ఉన్నతమైన వానిగా ఉంచాడు నా ఉన్నతమైన దేవుడు. కాబట్టి లోకము లోకత్వాన్ని నీ బిడ్డలకి ఇవ్వబాకు. కుటుంబంలో ప్రార్థన అనేది మర్చిపోకుండా కాపాడుకో. ప్రార్థన చేయటం బిడ్డలకు నేర్పు. ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయటం. ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన, ఇంట్లో వెళ్ళేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, పడుకొని లేచినప్పుడు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, తిని ముగించాక కూడా నేర్పు ప్రార్థన. ప్రభా, ఈ ఆహారం తినే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. కొంతమంది మధ్యలో అని మధ్యలో ఆపుతారు, అన్నం తినలేరు. కొంతమందికి మధ్యలోనే వాంతులైపోతాయి, సరిగా ఎక్కదు అన్నం. తినేటప్పుడు ప్రార్థన నేర్పు. తిన్న తర్వాత కూడా నేర్పు. ప్రభా, ఈ ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం, అది కూడా నేర్పు. ప్రియులారా, ప్రతి విషయంలో ఏంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అంటాడు, ఫిలిప్పీ 4:6లో, దేనిని గూర్చి చింతించక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు మీ తలంపులకు కావలి ఉంటాయి. దేనిని గురించి చింతపడబాకండి, ప్రతి విషయము అంటండి. తినే విషయం, త్రాగే విషయం, పడుకునే విషయం, నడిచే విషయం, నిలిచే విషయం. ప్రార్థన చేయటం నేర్పు నీ పిల్లలకి. సమస్యలు వచ్చినాయా, కష్టం వచ్చిందా, అవసరత వచ్చిందా, వాళ్ళ వైపు వీళ్ళ వైపు దేవురీయటం కాదు, ప్రభు వైపు చూడటం నేర్పు. దైవజనులు 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు ఉండగా ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములు ఏది నాకు అక్కర్లేదు అన్నారు. ప్రభువును ముందు పెట్టారు. దావీదు రాజయ్యుండి 121వ కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవానే. పైకి ప్రభు వైపు చూడటం నేర్చుకున్నాడు. కష్టాలలో, సమస్యలలో, అక్కరలో, అవసరతలో, బాధగా ఉన్నప్పుడు ప్రభు వైపు చూడటం నేర్చుకో. ప్రార్థన చేయటం నేర్పు నీ బిడ్డలకి. మా నాన్నగారు మాకు నేర్పింది అదే. ఐ ఆమ్ ఏ టెంపరీ ఫాదర్. నేను టెంపరీ తండ్రి, నేను కొంతకాలం నేను మీకు కనపడను, మీకు నిత్యం ఉండే తండ్రిని అప్పగించాను. ఏ సమస్యలు ఉన్నా మీరు ఆయనకి చెప్పుకోండి, నేను తీర్చలేని ఆయన తీరుస్తాడు అని చెప్పాడండి. నాన్నగారు, మీకు మంచి పలుకుబడి ఉంది, నాకు ఉద్యోగం కావాలి అన్నాను. చూస్తా అని ఒక దినాన్ని అన్నాడు, నీ వయసు ఎంతరా, నువ్వేంట్రా చేసి నాకు సంపాదించాలరా, నువ్వు సంపాదిస్తే నేను తినాలా, నువ్వు వయసు ఎంత అన్నాడు మా నాన్నగారు. ఓహో ఇదా, నిన్ను నమ్మనయ్యా అన్నాను. నువ్వు చెప్పావు కదా, నేర్పావు కదా పర్మనెంట్ తండ్రి అని, ఆ తండ్రిని పట్టుకుంటా. ఒక సమయంలో మా తండ్రితో అన్నాను, నిన్ను నమ్మితే నాకు చెప్పే గతి అన్నానండి. మా నాన్నగారు చనిపోయే వరకు ఆ మాట మర్చిపోలేదండి. చిన్నోడు నిన్ను నమ్మితే చెప్పే గతి అన్నాడు అంటుండేవాడు. అవును, నిన్ను నమ్మితే అంతేగా, ఏం చేశావు నువ్వు, అందుకే మీరు చెప్పిన పర్మనెంట్ తండ్రిగా అడిగాను. ఒంటరిగా వెళ్ళి మోకరించి చేతులు జోడించలేదండి, దోషిని పట్టి మోకరించి ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభువా, నాకు ఒక ఉద్యోగం కావాలి, నిన్ను అడగట్లేదయ్యా, అడుక్కుంటున్నానయ్యా అని ఏడుస్తుంటే
నా కన్నీళ్ళ దోషుల్లో పడుతుండేవి. నిన్ను అడగట్లేదయ్యా, అడుక్కుంటున్నాయ్యా, ఒక ఉద్యోగం కావాలి. ఈ లోకంలో మా తండ్రికి పలుకుబడింది కానీ ఆయన నీ వయసు ఎంతరా అంటున్నాడు. నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి. నా పరమ తండ్రి, నా పర్మనెంట్ తండ్రి నేను కన్నీరు కారుతుంటే చూస్తూ ఊరుకోలేదు. నా కొరకే 10 సంవత్సరాలు బ్యాన్ అయితే 11 పోస్టులు ఇచ్చాడు నా కొరకే ప్రభు. 11 పోస్టులలో భయంకరమైన ఇంటర్వ్యూలు జరిగినాయి. 3వ వాడిగా నన్ను దేవుడు ఇచ్చాడు 11 పోస్టుల్లో. 11 పోస్టులు. జనాలు చూస్తుంటే కనపడ మేరకు జనాలు ఉన్నారు. 10 సంవత్సరాల ఉద్యోగాలు లేవు. నా పర్మనెంట్ తండ్రి, నిత్యుడకు తండ్రి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు, తండ్రి నీవే నా తండ్రివి, 89:26 కీర్తనలో, నీవే నా తండ్రివి, నా దేవుడు అని ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు, తండ్రి వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైంది ముట్టొద్దు అన్నావు. నీ మాట విన్న 2 కొరింథీ 6:18, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన ముట్టొద్దు, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటా, మీకు తండ్రిగా ఉంటా, మీరు నా కుమార్తెలు అన్నావు. ఇప్పుడు నువ్వు నాకు తండ్రివి, నాకు ఉద్యోగం కావాలి, అడగట్లు అడుక్కుంటున్నా అన్న. ప్రియులారా, నా తండ్రి, పరమ తండ్రి, నిత్యుడకు తండ్రి విడిచిపెట్టలా. పెద్ద అధికారిగా నన్ను చేశాడు. ఉద్యోగం ఇవ్వటమే కాదు, మంచి విలువల్లో నన్ను లేపాడు. దేవుడి దేవాల వెళ్తున్నాను అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా భయపడిపోయేవాళ్ళు ఆ మెట్టుకు నన్ను తెచ్చాడు ప్రభు. బాబో ఎవరి మాట వినడో, ఖచ్చితంగా పనిచేస్తాడు, ఎవరి మాట వినడో, రికమెండ్ చేస్తే ఒప్పుకోడు అని భయపడేవాళ్ళండి. వెళితే అది నా తండ్రి చేశాడండి. చివరిగా వారు అనే మాటయా, మీరు ఎవరి మాట వినరో, ఖచ్చితంగా ఏమంటే పడాల్సిందే, ఎవరి మాట వినరు అంటే అప్పుడు చివరిగా నేను అక్కడ చెప్తా, ఇది నేను గొప్ప కాదు, ఏసై నేను నమ్ముకున్నా, అందుకే ఇలా ఖచ్చితంగా పనిచేయగలుగుతున్నా అని చివరి మాట అది చెప్పి బయటకు వచ్చేవాడిని. నా తండ్రిని నేను ముందు పెట్టగలిగాను. నా తండ్రిని నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తా అన్నాడు. నా తండ్రి నన్ను ఉన్నతమైన మెట్టుకు పైకి లేపాడు. అయ్యా నువ్వే నా తండ్రివి, నా దేవుడు అని నేను ఆయన దగ్గర మొరపెట్టేవాడిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన తండ్రులారా, ఈ తండ్రుల దినోత్సవంలో ఎలాంటి తండ్రివి నీవు? ఒకవేళ తండ్రిగా చేయబోతుంటే నువ్వు ఎలా తండ్రిగా సిద్ధం అవబోతున్నావు? తల్లిగా ఎలా సిద్ధం కాబోతున్నావు? తల్లులైన మీరు బిడ్డను ఎలా పెంచుకుంటున్నారు? ఇది ఒకరికి తండ్రికే సంబంధించింది కాదు. తల్లిగా నీ పాత్ర కూడా తండ్రితో కలిసి ఉంటుంది. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. తల్లి తండ్రి బంధువర్గం, తల్లి తండ్రి కలిసి ఉంటుంది పాటల్లో. ఇందా మీ పాటలు పాడాను, 2 పాటల్లో తండ్రి గురించి వస్తుంది మీకు. ప్రభు మాటలు మనం వింటున్నాం, ప్రభు సన్నిధికి వచ్చాము. 122వ పాటలో మనం పాడాము, మా దేవా మా దేవా దయామయుడకు తండ్రివి నీవు అని పాడాం. 180వ పాటలో పాడాం. 180వ పాటలో ఏం పాడాం అమ్మా? ఘోరపాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చెయ్యుము అని ఘోరపాపిని తండ్రి అని పాడాం. పరమ తండ్రి, నిత్యం ఉండే తండ్రి, మనల్ని లేపేవాడు. తండ్రిగా నీ పాత్ర ఏంటి? బిడ్డల మనసులు కోపం రేపుతావా? బిడ్డలను దైవభయంలో పెంచుకుంటావా? బిడ్డలకు ఒక దీవెనకరమైన తండ్రిగా ఉంటావా? దేవునికి మొదటి స్థానం ఇస్తావా? లోకము లోకాశలు గతించిపోయాయి, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? కాబట్టి డబ్బు, లోక సంబంధమైన వాటి మీద స్థానం మొదటిది బాక దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా నీ కుటుంబాన్ని బిడ్డలకు చూడు. తండ్రిగా ప్రార్థన నేర్పు. ఏ సమస్య వచ్చినా ప్రభు పాదాలు పట్టుకోవటం నేర్పు. తండ్రిగా నువ్వు నేర్చుకుంటే నీ బిడ్డలు నేర్చుకుంటారు. అలా నడిచే కృప ఈ ఫాదర్స్ డే దినాన ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభువా తండ్రిగా నేను పనికి రావట్లేదు. తండ్రి పాత్ర ఈ వాక్యం వింటుంటే నా స్థానం సరిగా లేదు. బిడ్డలకు నేను సరైన తండ్రిగా ఉండలేకపోయాను, నన్ను క్షమించు. వారిని నీ భయంలో పెంచలేకపోయాను, కష్టంలో నీ పాదాలు పట్టుకునే విధంగా వారికి ఆ విశ్వాసాన్ని చూపించలేకపోయాను, నన్ను క్షమించు. అడుగు, ప్రభుని అడుగు. నీ సుప్రభా మీ సన్నిధిలో చేరాము, నీ మాటలు విన్నాము తండ్రి. ఈ దిన విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి.
సరి అయిన వారిని తండ్రులుగా సరైన పాత్ర పోషించే తండ్రులను మా మధ్య లేపండి. వినేవారిగా కాదు, బ్రతుకువారిగా చేయండి. వినేవారిగా కాదు, ఆచరించువారిగా చేయండి. చెప్పేవారిగా కాదు, ఆచరించువారిగా చేయండి. వినేవారిగా కాదు, చేసేవారిగా చేయండి. ఈ దినాన్ని విత్తిన వాక్యానికి ముద్ర వేసి భద్రపరచు. మా మధ్య నమ్మకమైన విలువలు కలిగిన తండ్రులను లేపండి. బిడ్డలకు ఉన్నతత్వాన్ని ఇవ్వగలిగిన తండ్రులను లేపండి. బిడ్డలు తండ్రిని చూడగానే, తల్లిని చూడగానే వారు విలువలలోకి రావాలి. అలాంటి మెట్టులోకి వారిని తీసుకురండి. మీ దాసురాలు అమ్మగారు, నైనా ఎలాగా నేను ఒక మెట్టుకు మా బిడ్డలకు ఇవ్వగలిగాం. చూడగానే వారు నేర్చుకుంటారు. కష్టములో, ఇబ్బందుల్లో మా తండ్రి దైవజనుడు, దేవుని సేవకుడు. మా తండ్రి ప్రార్థన చేస్తే మా సమస్యలు తీరతాయి. ఉదయం కూడా నేను చిన్న కుమార్తె వారి భర్త విషయమై బలహీనుడైతే ఆయన కొరకు ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేసింది. దైవజనులు ప్రార్థిస్తే మాకు సహాయం దొరుకుతుంది. మా తండ్రి దేవుని సేవకుడు, ఆయన ప్రార్థిస్తే మా సమస్యలు తీరతాయి అని వారు ఎన్నుకోగలిగారు. మా తల్లి గొప్ప దైవజనురాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానను మా తల్లి దేవా అని నేను ప్రార్థన చేస్తా అన్నారు. ఆ బిడ్డలో ఒక మాదిరి బిడ్డలకు చూపగలిగాము. తండ్రి, తల్లిగా, తండ్రిగా మా బిడ్డలకు మాదిరి మేము చూపాలి. చెప్పడము కాదు, చేతల్లో కనపడాలి. అలాగా మేము నడిచినట్లుగా దయచూపు. మాటల కంటే క్రియలు బాగా పనిచేస్తాయి బిడ్డల్లో. మా క్రియలు వారికి దీవెనగా ఉన్నట్లు దయచూపు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి 181 మొదటి వచనం, 3వ వచనం, 5వ వచనం పాడదాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలు కానక నాయనా, నా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము ముద్దునైతిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, శత్రువగు సాతాను నన్ను మిత్రు చేయను నాయనా, ఎన్నో సూత్రములు నా నేత్రములకు శత్రువగు సాతాను నన్ను మిత్రు చేయను నాయనా, ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. తండ్రి, నువ్వే తండ్రివి అని పాడాం. ఉదయకాలము మేము నేర్చుకున్నాం, ఈ లోకంలో 4 తండ్రులు ఉంటారని విన్నాము. నెంబర్ 1, ఈ లోకపు తండ్రి జన్మనిస్తాడు. రెండవది, పరలోకపు తండ్రి, నిత్యముండే తండ్రి, ఆయనకున్న పేరు. మూడవది సాతాను, నిత్యముండే తండ్రి, పరలోకానికి మనల్ని తీసుకెళ్ళాలి, ఆనందాన్ని, శాంతి సమాధానాలు ఇవ్వాలని, ఆశీర్వాదాలు ఇవ్వాలని పరలోకపు తండ్రి చూస్తూ ఉంటాడు. మూడవది సాతాను, అబద్ధికుడు, అబద్ధాన్ని జనకుడు, మోసపుచ్చేవాడు,
రాత్రి పగలు తిరుగుబోతోడు, నేరాలు మోపేవాడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాదు, గురుగులు విత్తేవాడు, మోసం చేసేవాడు, ఇది నిజమా అనుమానం పెట్టేవాడు, వీడు సాతాను. ఈ దినాలలో ఎంతమంది సాతాను మాటలు విని నిజ దేవుని దూరమై ఆశీర్వాదాలు, ఆనందం, అభివృద్ధి పోగొట్టుకుంటుంటే ఆత్మీయ తండ్రి ఆయనే దేవుని సేవకుడు. 4వ వారు ఆత్మీయ తండ్రి, దేవుని సేవకుడు. ఆత్మీయ తండ్రి సాతాను నోట్లో ఉన్న మానవులను తన కన్నీటి ద్వారా, ప్రార్థన ద్వారా, హెచ్చరికల ద్వారా, వాక్యము ద్వారా నిజ దేవుని దగ్గరికి కలపటానికి ప్రయాసపడేవాడు ఆత్మీయ తండ్రి. ఈ తండ్రి, ఆత్మీయ తండ్రి లెక్క చెప్పాల్సిన వాడి వల్లే ఆత్మలు కాస్తూ ఉంటాడు. దేవునికి లెక్క చెప్పాలి. అటువంటి ఆత్మీయ తండ్రి దుఃఖంతో కాక ఆనందముతో ఆ పని చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడండి అని హెబ్రీ 12:17 ఉంది. 1 కొరింథీ 4:5 ఉపదేశించేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటారు, తండ్రులు ఉండరు, తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆత్మీయ తండ్రి మన కొరకు కన్నీరు కార్చి పరమ తండ్రి దగ్గర తీర్చేవాడు, శాపము నుండి దీవెనలోకి మనల్ని మలిచేవాడు. కాబట్టి ఆ ప్రభుని మనం నమ్ముదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, అనేకులు దీవెనగా నిలుద్దాం. ఇదిగో నా ముందున్న ఈ కుర్రవాడు, చిన్నవాడు, ప్రభు తెలియనప్పుడు, నువ్వు 9th వచ్చావా? 9th వచ్చాడు. ఇంటర్మీడియట్లో బాగా గొడవల్లో ఉండేవాడు. అలాంటి టైంలో చాలా ఒక పరిస్థితుల్లో ఏ స్టేజ్లో ఉన్నావురా? రౌడీలు ఎంటపడ్డారు కదా. చెప్పు, ఇక్కడ నిలబడి చెప్పు. యేసుప్రభు లేనప్పుడు ఎలా ఉన్నావు, యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్పడం కంటే నీ ఎదురు సాక్ష్యం ఉంటేనే బెటర్ కదా. దాని ముందు కనపడాలి. చూడు, కనపడుతున్నా లేదు, చూడు. చెప్తూ దిద్దుతుందిలే. ఓకే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వయసు వీడిది 9వ తరగతి అంటే 14 సంవత్సరాలు. చూడు. దేవునికి వందనములు, దేవుని సేవకులకి వందనాలు, మీ అందరికి వందనాలు. 2011లో యేసుప్రభు నమ్ముకొని ఉన్నాం. అంతకుముందు యేసుప్రభు ఎవరో మాకు తెలియదు. అటువంటి సమయంలో శాంతి సమాధానం లేక మా అమ్మ మా నాన్న చనిపోవాలనుకున్నారు. అటువంటి సమయంలో తిరుపతి కానీ, పెనగంచిపల్లి చాలా చోట్ల వెళ్ళారు కానీ ఎక్కడ సమాధానం దొరకలేదు. నేను కూడా నడుము నొప్పితో చాలా బాధపడేవాడిని. అలాగే రేపు 10వ తరగతిలో ఇట్లా ఒక మందు తెచ్చుకొని తాగి చచ్చిపోదాం అనుకున్నారు మా అమ్మ మా నాన్న. అటువంటి సమయంలో మా మావయ్య ఇట్లాగా పాకాలపల్లిలో చర్చి ఉందిరా, ఇట్లాగా వెళ్ళండి అని చెప్పేసి అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి అని ఇక్కడికి డాడీ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత బద్రెడ్డి సీన్ అనే ఒక ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా మందుకు బానిస అయిపోయి ఉన్న ఇటుక పట్టీలో నష్టం వచ్చేసి చివరికి చనిపోవాలనుకున్న స్థితిలో యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారి యొక్క కష్టాల నుంచి విడిపించబడ్డాడు అని, అలాగా యేసుప్రభుని నమ్ముకోవటం వలన ఆ వాక్యం విన్న తర్వాత మా నాన్న కూడా మా అమ్మ మా నాన్న చనిపోవాలన్న ఆలోచన ఏమైపోయిందో అట్లాగా యేసుప్రభు దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మ మా నాన్న వస్తూ ఉండేవాళ్ళు కానీ నేను అసలు వచ్చేవాడిని కాదు. ఏదో రావాలి కాబట్టి మా అమ్మ రమ్మన్నారు కాబట్టి వచ్చేవాడిని. ఉపవాస ప్రార్థనలో రాగానే అక్కడ పడుకునేవాడిని, అయిపోగానే లేపేవాళ్ళు, వెళ్ళిపోయే అలాగ ఉండేవాడిని. 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాము మేము. ఇంటర్మీడియట్లో బాగా నారాయణ కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో ఎక్కువ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉండేవాడిని. 9th ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అమ్మటి తిరిగి చెడిపోతానని చెప్పేసి నాన్న 10th క్లాస్లో భాషలో జాయిన్ చేశాడు. ఇది ఎక్కడికి పోదు కదా, అక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేకపోయేసరికి సైలెంట్గా ఉన్నాను. ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఎక్కువ స్నేహితులు ఉండటం వల్ల వాళ్ళతో తిరుగుతా, వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే గొడవకి నేను కూడా వెళ్ళి వాళ్ళని కొట్టి ఇచ్చేసేవాడిని. అట్లాగా 10వ తరగతిలోనే యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఒకనొక సమయంలో బాగా పెద్ద గొడవ అయితే నైటు ఒక ప్లేస్లో టిఫిన్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. దేవుడు అద్భుతంగా మా నాన్న ద్వారా ఫోన్ చేయించి 4-5 సార్లు ఫోన్ చేయటం వల్ల వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. తర్వాత ఉదయం కాలేజీకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఎక్కడైతే సెంటర్లో కూర్చున్నామో ఆ సెంటర్కి 4 పక్కల 4 రోడ్లు ఉండేవి. ఆ 4 రోడ్ల నుంచి బండి మీద ముస్లిమ్స్ బండ్లు వేసుకొని వచ్చారు. ఒక్కొక్క బండి మీద 3 ఉన్నారనమాట. గొడవకి
తన్నటానికని చెప్పేసి వచ్చారని చెప్పేసి తెలిసింది. అట్లాగా ఇంకో రోజు కూడా మన సర్వై గ్రౌండ్లో నైటు అప్పటిదాకా అక్కడే ఉన్నాను. ఒక్క పావుగంట ముందు నాన్న ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ మామూలుగా మాట్లాడడానికి వచ్చినట్టే వచ్చి సత్తెనపల్లి మొత్తం పరిగెత్తిచ్చి అతన్ని కొట్టబోయేవారు. దేవుడి దయ వల్ల నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది. ఉండుంటే కనుక ఇదిలో నేను కూడా బలి అయ్యేవాడిని. అట్లా అద్భుతంగా అటువంటి ఎన్నో గొడవల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. కేవలం నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నానంటే కేవలం దేవుడి దయ. 10వ తరగతిలో ఉన్నప్పుడు యేసుప్రభుని నమ్ముకొని ఉన్నాము. నేను ఇంకా అప్పటికి దేవుని పూర్తిగా నమ్మలేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్లోకి వచ్చే ముందుగా అప్పుడు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నాను. దానికి ముందు దాకా నేను యేసుప్రభు నమ్ముకోలేదు. నమ్ముకోక ముందున్న జీవితము గొడవలు, తిట్లు, అసమాధానము. నాకు ఎంత కోపం అంటే నిద్రపోయి పొద్దునే నాన్న లేపుతుంటే లెగవకుండా అంతే పడుకున్నాను. నన్ను లేపుతున్నాడని చెప్పేసి పక్కన అద్దమే ఉంటే గట్టిగా చేయి తీసుకెళ్ళి అద్దానికి వేసి కొడితే ఎవడికి నొప్పి, నాకేగా బ్లడ్ వస్తూ ఉంది. అంత కోపం ఉండేది. ఎవరిని ఏం చేయలేక నన్ను నేనే బాధ పెట్టుకునేవాడిని. అటువంటి భయంకరమైన కోపం నుంచి నన్ను దేవుడు విడిపించాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నా చదువులో కానీ, యేసుప్రభుని నమ్ముకోకముందు చదువులో మొద్దోడిని. 9వ తరగతిలో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి, అయ్యో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది, 10th క్లాస్లో నన్ను పాస్ చేస్తారో లేదో, ఆ 10th క్లాస్లోకి రాణిస్తారో లేదో అని అనుకునేవాడిని. ఎట్లానో దేవుడి దేవాలో 10th క్లాస్కి వచ్చాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతే నాకు 10thలో 8.2 వచ్చాయి. ఇంటర్మీడియట్లో 88% వచ్చింది. బీటెక్లో 80% వచ్చింది. నా చదువులో కానీ, నా మాట తీరులో కానీ, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మర్యాద లేకుండా మాట్లాడేవాడిని. డాడీ దగ్గరకు వచ్చి నడువు నొప్పి ఉంటే నాకు నడువు నొప్పి ప్రార్థన చేయండి అని అనేవాడిని అంట. అట్లాగా అసలు ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, పెద్దల దగ్గర ఎలాగా మలుచుకోవాలి అని చెప్పేసి అని ప్రతి విషయము దేవుడి దగ్గర ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేర్పాడు. ఈ కేవలము యేసుప్రభు ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థితిలో ఇలాగ ఉన్నాను. మా అమ్మ పోయిన సంవత్సరం జూలై 17వ తారీఖు చనిపోయింది. యేసుప్రభు దొరికాడు కాబట్టే చనిపోయినా కానీ ఒకానొక సమయంలో ఆమెను కనుసుకోగలననే ఒక నిరీక్షణ పరలోకానికి చేరింది. అదే యేసుప్రభు లేకపోతే నరకానికి వెళ్ళేది. కేవలం దేవుడి దయ వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాము. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును. యేసుప్రభుని కలిగి ఉండబట్టి ప్రభు ఉద్యోగం కూడా ఇచ్చాడు. వేల మందిలో ఇలా మెట్లోకి తీసుకొచ్చాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. చెప్పారా? లేదా? బీటెక్లో 88% వచ్చింది. ఆ తర్వాత మేము ఈ స్థితిలో, మా కుటుంబం ఈ స్థితిలో ఉందంటే కేవలం సేవకులు ప్రార్థన, వారు చేసిన త్యాగము. సంపాదిస్తారని మా నాన్న హైదరాబాద్ పంపించాడు. కానీ నేను దేవుని సేవకులకు సహాయపడాలనుకున్నాను. ఆ ఉద్యోగం మానేసి వచ్చాను. నీకు ఎక్కడ ఉద్యోగాలు ఎవరు ఇస్తారా అని మా నాన్న చాలా బాధపడేవాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా కుటుంబం ఈ స్థితిలో ఇలా ఉంది అంటే కేవలం సేవకులు ప్రార్థన, వాళ్ళు చేసిన త్యాగము. కాబట్టి ఉన్న వాళ్ళందరూ, యవనస్తులందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళే ఉంటున్నారు. సేవకులకి తోడు ఉండాలని చెప్పేసి అన్న ఆలోచనతో కారు నేర్చుకొని సేవకులతో పాటే ఉండి స్టడీ అయిపోయిన తర్వాత కూడా సేవకుల దగ్గరే ఉండాలి, దూరం వెళ్ళకూడదు అన్న ఆలోచనతో ఉండి ఇక్కడ పరిచయం చేస్తూ ఉండేవాడిని. కానీ మా నాన్నేమో ఏదో ఒక ఉద్యోగం చేయరా, ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి అని అనేవాడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను వినేవాడిని కాదు. చివరికి డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా వీడు ఏ పని చేసుకోవట్లేదు, మీరన్నా ఒక మాట చెప్పండి అంటే అప్పుడు ప్రేయర్ చేస్తే అక్కడ హైదరాబాద్లో నాన్నకి తెలిసిన అతని కాంట్రాక్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి సూపర్వైజర్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఒక 3 నెలల దాకా చేశాను. అక్కడ చేసినా కానీ ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటే ఏదో పని పెట్టేవాడు, చర్చికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. ప్రతి సోమవారం, ఆదివారం వెళ్ళొచ్చిన తర్వాత సోమవారం ఆయనతో వాదించేవాడిని అనమాట. దేవుడు అంటావేంద్ర అని చెప్పేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అని అట్లాగా మాట్లాడుతూ ఉండేవాడు. అయినా ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఈ స్థితిలో, కేవలం ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను అని చెప్పేసి అని ఆయనకు కూడా సాక్ష్యం చెప్తూ ఉండేవాడిని. అట్లాగా అప్పటికి ప్రేయర్ చేస్తూ ఉన్నాను.
ప్రభా ఇక్కడ రావడం కూడా నీ చిత్తమా, నీ చిత్తమైతే నాకు తెలియపరచండి ప్రభా అని చెప్పేసి అని అడిగి అక్కడ రాజప్రకాష్ అన్న దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లైవ్ సిస్టము లైటింగ్ అంతా చూసి ప్రభా ఇవి నేర్చుకోవడానికి మీరు నన్ను ఇక్కడ పంపించినట్లయితే నేను అడగకుండానే నాకు వాలంటీర్స్ కొంతమంది కావాలని అడగడానికి సహాయం చేయండి అని అడిగినప్పుడు నెక్స్ట్ సండేనే ఇట్లాగా వాలంటీర్స్ కావాలని అన్నారు. కానీ అక్కడ నేను నేర్చుకుంది కూడా ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ఇస్తూ ఉంటే జస్ట్ అక్కడ ఉండి ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారా అని చూసేవాడిని. కేవలం ఇలా ఈ కరోనా స్థితి వస్తుంది, కరోనా సమయం వచ్చినప్పుడు దేవుని ప్రజల మధ్యలోకి వాక్యం వెళ్ళాలి అని దానికోసం ముందుగానే నన్ను సిద్ధపరచడానికి దేవుడు అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అట్లాగా అక్కడ నేర్చుకున్నాను. ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభా దగ్గరలో నాకు జాబ్ కావాలి అని అడిగినప్పుడు గవర్నమెంట్ జాబు దగ్గరలోనే దొరికింది. దాదాపు కొన్ని సంవత్సరాల దాకా అసలు గవర్నమెంట్ జాబ్స్ లేవు. అయినా నేను చదివింది కూడా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అంటే అసలు దగ్గరలో ఎక్కడా ఉండవు, అవతల స్టేట్స్కి వెళ్ళాలన్నమాట. అట్లాంటిది అద్భుతంగా దేవుడు ఒక మార్గాన్ని తెరిచి దగ్గరలోనే సచివాలయాలు రావటం నాకు అనిపించింది అనమాట. నా కోసం ఈ సచివాలయాలు పెట్టారు దేవుడు, అద్భుతంగా నా కోసం ఇంతమందికి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, నా కోసమే మార్గం తెరిచాడు అనిపించింది. అట్లాగా ఫస్ట్ అటెంప్ట్లో రావాల్సింది ఫస్ట్ అటెంప్ట్లో కూడా రాలేదు. రాకపోయేసరికి సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందామని ఇట్లాగ వచ్చిందా అంటే, ఏ విషయంలో తప్పిపోయావో వెళ్ళి ప్రేయర్ చేసుకోరా, దేవుని పాదాలు పట్టుకొని అడుగు అని చెప్పేసి అంటే అట్లాగా దేవుడి దగ్గర వచ్చి పశ్చాత్తాపడినప్పుడు తర్వాత రోజే మధ్యాహ్నం 3 గంటలకు మెసేజ్ వచ్చింది. 3 గంటలకు వచ్చిన వాళ్ళకి 1:1 రేషియోలో తీసుకున్నారు. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా జాబ్ నాకు ఉంటుంది అనమాట. నా తర్వాత వచ్చిన మెసేజెస్ అని 1:2 రేషియోలో వచ్చింది. అంటే ఒక జాబు ఇద్దరిలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి అన్నట్లుగా అలా పెట్టారనమాట. అద్భుతంగా మనము తప్పిపోయిన ప్రతిసారి మన కొరకు దైవజనులు సిద్ధం చేస్తూ ఉంటాడు దేవుడు. వారు చెప్పిన ప్రతి మాట మనం విన్నప్పుడు ఆ ఆశీర్వాదాలని మనం పోగొట్టుకోకుండా వాటిని మళ్ళీ మనం పోగొట్టుకున్నట్టే ఉంటుంది. కానీ వారి గద్దింపుల్ని మనం స్వీకరించి లోబడితే ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోగలము. నేను ఆ సమయంలో దైవజనులు చెప్పిన మాటను విని వెళ్ళి పశ్చాత్తాపడ్డాను కాబట్టే చివరి క్షణాల్లో నాకు దేవుడు కృప చూపి ఆ జాబ్ ఇవ్వడానికి సహాయం చేశాడు. అట్లాగా నా ఆశ కూడా దేవుడు తీర్చాడు, దగ్గరలో ఉండి చూసుకోవాలని చెప్పేసి అని. ఎక్కడ దుష్టుడు కూడా నా మీద తొందర చేయకుండా సేవకులకి దగ్గరగా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా దుష్టుడు తొందర చేస్తూ ఉంటాడు. నా కోసం కూడా ప్రేయర్ చేయండి. మీ అందరికీ వందనాలు. దేవుని సేవకులకు స్తోత్రం. ప్రభువుని కలిగినప్పుడు ఎలా ప్రభువు లేపారో మనం ఈ సాక్ష్యాన్ని విన్నాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం మా నాన్న కొంచెం తాగి ఇంటికి వచ్చాడు, బాగా తాగి. అరైత్రి మా నాన్న అరుచుకున్నారంట. అరుచుకొని తాగి మా అమ్మను కొట్టి గొడవ అయిందంట ఇంట్లో. ఇంక తెల్లారి పొద్దున్నే మేమేమో మిరగాలికి పోయాము, పిల్లలిద్దరు ఉన్నారు. మా నాన్న వచ్చాడు, వచ్చి మళ్ళీ పోయాడంట. కాసేపు ఉండి మా పెద్దమాయతో అది ఇది మీ అమ్మాయిని మీరు తెచ్చుకోండి అది ఇదని కొంచెంసేపు గొడవాడి పోయాడంట, ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నేను కూలి నుంచి రాగానే కొంచెం సేపటికి 3ంటికి మళ్ళీ వచ్చాడు. వస్తే అసలు వచ్చి రానా ఇంట్లో కంటే నేను రాను, నాకు 10 ఏళ్ళు ఇంటి, నేను రాను, నాకు 10 ఏళ్ళు ఇంటి మళ్ళీ పోవాలి, నేను తాగాలి, నాకు 10 ఏళ్ళు ఇంటి, మీ అమ్మ ఉంచమంటే ఆ 10 ఏళ్ళు ఉంచలేదు అని గొడవ పెట్టుకుంటున్నా. ఏంది నాన్న అరవబాకు నాన్న, ఎందుకు అట్ట గొడవ చేస్తున్నావు, నీకు 10 ఏళ్ళు ఎందుకు అంటే, నీవు కూడా ఏంది అట్ట మాట్లాడుతున్నావు. మళ్ళీ పోయాడు. పడిద్రం పోయి మందు తీసుకొని వచ్చాడు ఇంట్లోకి. రాకుండా బయటే ఉంటున్నాడు. ఈయన ఇంట్లోకి రావట్లేదు, బయట గొడవ చేస్తున్నాడు, నాకు అలివి కావట్లేదు, నువ్వు పోయి తీసుకురా పో అన్న. ఈయన పోయి తీసుకొని వచ్చాడు. వచ్చినాక మళ్ళీ ఆ మందు తాగుతానే అరుస్తున్నాడు, నాకు 10 ఏళ్ళు ఉంచలేదు, నాకు కావాలన్నాను, మీరు ఇస్తారా సస్తారంటే మా కాడ ఆడ నేను అన్నకి 10 ఏళ్ళు అయినా నీకు ఇప్పుడు 10 ఏళ్ళు ఎందుకు, తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటానికి కాకపోతే అని అరిశాను. తాగి పొనుకున్నాడు. అన్నం పెట్టాను తెల్ల, మంచులు ఇచ్చినా తాగట్లా, అడ్డంగా పనుకున్నాడు. ఆయనేమో నాకు లేగవట్లా, మంచం మీద వేద్దామంటే లేగవట్లేదు. నాకేమో తాగిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు కూడా దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, తాగుబోతునైతే కాదు. అయితే నాకేం చేయాలో తెలియట్లేదు, భయం పడుతుంది, గొంతు ఎండిపోయిద్దో అని భయం పడుతుంది. ఎస్ అయ్యా గొంతు ఎండిపోయిద్దో మా నాన్నకి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, తాగిన వాళ్ళకి ఎట్ట చేయాలో తెలియట్లేదు ప్రభా అనుకొని ప్రార్థన చేసుకొని లేచి ఏసు రక్తం ఉంటే సిలువేసి కొబ్బరి నూనె అవన్నీ రుద్దాను, ఏసు రక్తంతో రుద్ది మళ్ళీ అవన్నీ తెచ్చి రుద్దిన తర్వాత ఇంకేం తాగట్లేదని కొంచెం మంచినీళ్ళు ప్రార్థన చేసుకొని ప్రభా ఈ మంచినీళ్ళన్నా మా నాన్న తాగాలి. పోతే వస్తున్నాడు కిందకి, ఆయన గొంతేమో గొంతు కడ్డ పెట్టదయ్యా,
అదేమో బయటికి రావట్లేదు. ఏం చేయాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని మంచినీళ్ళు పోసినాక తాగాడు. మంచినీళ్ళు తాగాడు కదని చెప్పి కొంచెం మజ్జిగ చేసి కాసినే చేశాను, తాగుతాడు తాగడని చేసి అవి కాసిని పోసాను, తాగాడు. మళ్ళీ మరిన్ని మజ్జిగ చేసి గలాసల్లా ప్రార్థన చేసుకొని ఆ మజ్జిగన్ని తాగాడయ్యా. తాగిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది. నాన్న రా పొనుకోబెడతానంటే లెగొట్ల మళ్ళీ బయట మంచం వేసి కూలర్ వేసి ఆ మంచం వెనక తెచ్చి పొనుకోబెట్టానయ్యా. శక్తి అయితే లేదయ్యా, మంచం మీద పొనుకునే శక్తి కూడా లేదయ్యా. ఇట్లా దోగ ఆడుకుంటా వచ్చి మంచం కాడికి వచ్చాడయ్యా. వచ్చిన తర్వాత కొంచెం లేపి అక్కడ పొనుకోబెట్టా. తర్వాత ఇడ్లీ పిండి ఉంటే సాయంత్రం పూట ఇడ్లీ వేసి ప్రభా ఏం తినలేదు ఎట్టా ఏమో ఈ 4 ఇడ్లీ అన్న తింటే బాగుండు, నేను గొడవ చేయకుండా అనుకొని ప్రార్థన చేసుకొని ఆ 4 ఇడ్లీ మళ్ళీ పెట్టానయ్యా, నోట్లో పెట్టానయ్యా. తిన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్తా అన్నాడు. గొడవ చేస్తాను, నేను ఇంటికి వెళ్తాను, మీ ఇంట్లో ఎందుకున్నాను, మీ ఇంటికి ఎందుకు వచ్చాను అన్నాడు. సరేలేనా మరి వెళ్తావో వెళ్ళవో, మరి నువ్వు వెళ్ళు వెనక, ఆయన ఎట్ట వెళ్తాడో ఏమో మా నాన్న భయంగా ఉందంటే సరేనా అక్కడ దాకా వెళ్ళాడు. ఆయన కూడా బండి వేసుకొని వెళ్ళినాక ఇంటికి వచ్చాడమ్మ అని ఫోన్ చేశా. వచ్చాడమ్మా పోనుకున్నాళ్ళే వచ్చాడు అని చెప్పింది మా అమ్మ. సరేనని ఉండ. తెల్లారి మళ్ళీ ఆదివారం చర్చికి అడిగి పోయే టైంకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, మా అమ్మ మా నాన్న మా ఇంటికి వచ్చి. అయ్యో వీళ్ళు ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు, ఏడకొచ్చి మేమేమో చర్చికి వెళ్ళాలి, వీళ్ళు గొడవ లేకుండా ఉంటే బాగుండు ప్రభా అనుకున్నా. అప్పటికల్లా మేము చర్చికి వచ్చే టైంకి గొడవ లేకుండా పోయారు, ఇంటికి వెళ్ళారు ఎవరింటికి వాళ్ళకి. తర్వాత వచ్చిన తర్వాత పోతుంటే కొంతమంది సినిమా అయ్యాళ్ళు వాళ్ళందరూ ఉండి అమ్మ ఎప్పుడు తాగుతాడు కానీ ఇట్లా గొడవ చేయడు, సైలెంట్గా వచ్చి పడుకుంటాడు, ఏమైందో తెలియట్లేదు కానీ ఈ 3 రోజుల నుంచి బాగా తాగుతున్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాడు కూడా తెలియట్లేదు, చేలకు అడ్డం పన్ను బాయిలో దూకను అది ఇది చదువుతున్నాడు, మాకైతే అర్థం కావట్లేదు, ఇలా అమాస కదా పోయి అంతరం వేపించుకురండి అని ఆయన చెప్పాడు. ఆ అంతరాలు తంత్రాలు మేము వెయ్యం మామయ్య, మా అయ్యగారు ఉన్నాడు ప్రార్థన చేయించుకుంటాము, ఆయనే చూసుకుంటాడు దేవుడు అని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అయ్యగారికి ఫోన్ చేశా, ఇట్లాంటి సంగతి అయ్యా అన్నాడు. ఇంక దాంతో తాగలేదు, ఆ 10 ఏళ్ళు కూడా అడగలేదంట. దేవుడికి వందనాలు, మీ అందరికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నిజమైన దేవుడు తెలియదు విగ్రహార్థికులు ప్రభువే ఆ భయంకరమైన త్రాగుబోతు తండ్రి ఆ భయంకర పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు ప్రభు సహాయం చేశారు. ప్రభుకి ఓకే ప్రార్థన చేస్తాం. ఈ గొడవలు పెడతాడు 3 రోజుల నుండి అంతరాలు కట్టియండి అన్నారట. లేదు లేదు మేము యేసయ్యని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుని సేవకులు చెప్పుకుంటాం అన్నప్పుడు దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు ఎలాంటి విడుదల వచ్చిందో విన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దినాన ఫాదర్స్ డే దినాన మీకు ఈ సంఘం అంతా కలిపి ఆహారాన్ని మీకు తెచ్చింది, వారికి బట్టి ప్రభువుని స్తుతిద్దాం. యేసు ప్రభువా ఈ ఫాదర్స్ డే దినాన ఈ సంతోషకరమైన దినము ఆత్మీయ తండ్రి మమ్మలను ఈ దినాన్న సాతాను నోట్లో నుండి నిజ దేవుని దగ్గర తెచ్చారు. ఈ ఆనందాన్ని మేము ఈ దినం పంచుకోవాలని సహోదరులు అందరూ సంఘమంతా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వీట్స్ వీటినన్నింటినీ మీరు ఆస్వాదించండి, తీసుకున్న మాకు దీవెన దయచేయి. అనేకులు దీవెనకరంగా మా జీవితాలు ఉండాలి. పర్మనెంట్ తండ్రి నిత్యముండే తండ్రి దగ్గరికి రావడానికి ఆత్మీయ తండ్రి ఎంత ప్రయాసపడ్డాడో, వారి యొక్క వేదన, వారి కన్నీరు, వారి ఎంతో బాధ్యతగా చేసే ప్రార్థన మేము గుర్తించుకొని కృతజ్ఞతతో వారి కొరకు ప్రార్థించి కాపాడుకోవటం సంఘ బిడ్డలకు నేర్పండి. మీరే సహాయం చేశారు, వందనాలు చెల్లించుకుంటూ విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని, అలాగే నాయన అనేకులు దీవెనకరముగా ఈ సేవను మీరు చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నిజమైన నిత్యుడైన తండ్రి దగ్గరికి సరిగ్గా నడిచి తండ్రిగా మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించుకొని మన బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉన్నట్లుగా, వారికి దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రభువేత నామాన్ని మహిమపరచుకున్నగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. ఈ పలహారం